Please. He was there. Please, please. Please, Harish Rao garu, okka mata. Please, Harish Rao garu, okka mata. Sir. పెద్దల హరీష్ రావు గారు ఒక విషయంపై స్పష్టత అడిగిన అధ్యక్ష. గతసారి వారి ప్రభుత్వ హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు లోకేష్ రెడ్డి అని టెక్నీషియన్ హౌస్ ఫ్లోర్ మీద ఉండే అధ్యక్ష. ఉండే సార్, మీకు ఒకసారి లేదు ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ ఉండి పక్కనే ఉన్నారు కనుక నడిపించడం జరిగింది సార్ అధ్యక్ష. ఈరోజు నేను కూడా మీ అనుమతితోనే టెక్నీషియన్ని కూడా అలో చేయడం జరిగింది. స్పీకర్ పర్మిషన్ ఉంటే Honorable Speaker has every right to allow or disallow any member who would be required in the proceedings of the House. Minister garu. Sir. Speaker sir. 1 minute sir. మన శాసనసభ సాంప్రదాయాలు, మన బుక్కు, లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్పీకర్ గవర్నమెంట్ ఓన్లీ అడ్వకేట్ జనరల్ గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది. కానీ నేను 25 ఏళ్ళుగా ఈ సభలో 20 ఏళ్ళుగా ఉన్నాం. అంతకుముందు కూడా మేము చూసాం అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష. దయచేసి కొత్త సంప్రదాయాలు తేవద్దు. మంత్రి గారిని చేయమనండి ప్రజెంటేషను. ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు, కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి రేపు ఎవరిని బట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష. ఇదేనా పద్ధతి? ఇది ఎవరిని బట్టి వాళ్ళని సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది. దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి 1 మినిట్ రికార్డులనన్నీ పరిశీలించి వారిచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను. మంత్రి గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఇచ్చేసేది. సరే స్పీకర్ గారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతించినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ ద నెక్స్ట్ 45 minutes or 1 hour తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా స్పీకర్ సార్, ఈ వైట్ పేపర్ అనుకుంది ఈ ప్రభుత్వం ఫైనాన్స్ మీద పెట్టడం జరిగింది, పవర్ సెక్టర్ పెట్టడం జరిగింది, అదేవిధంగా ఇరిగేషన్ మీద పెట్టాలని కూడా చాలా రోజుల క్రితం డిసైడ్ చేయడం జరిగింది. ఈ వైట్ పేపర్ పెట్టాలని అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు
నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ అని ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజెస్ నిర్మించి మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ 3 బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక 3-4 రోజుల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి. అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండ్రు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎండ్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800
1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్ అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే. సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినని చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు. కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తాం. ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, ఓఎండ్ఎం కానీ చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో, ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో there are deficiencies in the project planning and design as well. The barrage has been designed as floating structure but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2019లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ 3-4 ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డిఎస్ఏ ఇది జరగకముందే ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ, ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా మనం చేస్తున్నా. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయాన్ని కూడా కాదు, ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది.
అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రెజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంగ్త్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజ్లు, అన్నారం సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఈస్ రియల్లీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డిఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా అధ్యక్ష, మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే the department, irrigation department has not carried out the work as per the specified sequential manner. అదేవిధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు, ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. నెక్స్ట్, అధ్యక్ష, స్పీకర్ సార్, అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా.
వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం యావత్ దేశం అవాక్కయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఒక్కసారి అధ్యక్ష, సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది. 81,000 crores వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 1,47,000 కోట్లు కాబోతుంది. 81,000 crores 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000 ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.75 ఉండేది. కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు 0.52. అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి 52 పైసా. అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను. ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు
total energy demand will be 203 million units per day. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్ని కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అనే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో వీళ్ళు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు. మల్లన్న సాగర్ is the largest reservoir in the project, constructed with a huge capacity of 50 TMC. A preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. However, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies. అంటే చిన్నపాటి అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు, చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది, దాని కిందున్న జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న విషయం మీకు మనం చేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇది నేను ఇంట్రడక్షన్గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ విషయంలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తెలంగాణకి ఇరువైపులా 2 మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉన్న భూభాగం 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తున విస్తరించిన మెట్ట ప్రాంతం మనది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 276 లక్షల ఎకరాలు. ఇందులో సాగు భూమి 167 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం దాదాపు 3,80 లక్షల జనాభాతో 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గ్రామీణ జనాభాలో 62% కంటే ఎక్కువ మంది కార్మికులు నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో వ్యవసాయం సుమారు 20% వాటాను అందిస్తుంది. మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సును నిర్ధారించడానికి
నీటిపారుదల విస్తరణ మరియు నీటిని అందించడమే ఒక మార్గం. రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు మరియు రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరందించాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు రైతులని ఆదుకున్నాయి. 1920 నాటికి నిజాం కాలంలోనే మన ప్రాంతంలో మెదక్ జిల్లాలో పోచారం, నల్గొండ జిల్లాలో డిండి, ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు, కరీంనగర్లో ఎగోమానేర్ ప్రాజెక్టు, ఆదిలాబాద్లో సదర్మట్ ప్రాజెక్టు, అదేవిధంగా ఫతేనహర్ మరియు మహబూబ్ నహర్ ప్రాజెక్టులు నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మహబూబ్నగర్ జిల్లాలో సరళసాగర్ ప్రాజెక్టు అప్పటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకలో నిజాం ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు వరదలు నియంత్రించేందుకు మూసీపై హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ ట్యాంకులు నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్, గన్పూర్ ఆనకట్లు 100 ఏళ్లు దాటినా పటిష్టంగా ఉండి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి. సదర్మట్ ఆనకట్కు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది, వరల్డ్ హెరిటేజ్ డే. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 ఏళ్లు చేరుతుంది దగ్గర. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రజల దాహం తీర్చడమే కాదు, పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. నిజాం జమానాలోని అప్పర్ మానేర్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే ఇప్పటికీ తెలంగాణలో సాగునీటి వరప్రదాయినిగా ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిస్తున్నాయి. ఆనాటి ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి, కల్వకుట్ లిఫ్ట్ స్కీమ్కి నీళ్లు అందిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది, వారి కుటుంబాలది, మన సకల జనులది, సబ్బండ వర్గాలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణా, ఇటు గోదావరి సాగునీటి గలగలలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా 4 గింతలైంది. అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది. 2 రాష్ట్రాలకు నిర్దేశించిన 811 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం ఆధారంగా మనకు 68% వాటా రావాలి. అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం న్యాయబద్ధంగా
తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటు కృష్ణా గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణాపై ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేసింది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు, అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది, వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టుల పేరిట ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు వడ్డీల భారం పెరిగిపోయింది. రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే 10 ఏళ్లలో 1.35 లక్షల కోట్లు, అంటే 1.35 lakh crores తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. గడిచిన 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేట ముంచింది. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, భారీ అప్పులు, అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూడ్చేంత నష్టం తెచ్చిపెట్టాయి. ఈ శ్వేతపత్రం నీటిపారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం, ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని, వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము. అధ్యక్ష, ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 57 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అప్పటి వరకు అయిన ఖర్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టార్పై
54,000 కోట్లు. 54,000 కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు 93,000 రూపాయలు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్. పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. గత ప్రభుత్వం 10 ఏళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 నుంచి 2023 వరకు 1.81 lakh crores వ్యయంతో 15 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది. అంటే ఒక్కో ఎకరానికి 11 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం 127 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి. మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 53 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరివ్వడానికి 97,000 కోట్లు అవసరం. 5 ఏళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే 5 ఏళ్లలో చెల్లించాల్సిన రుణభారం 77,000 కోట్లు. మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం 1,75,000 కోట్లు. తద్వారా ఒక్క ఎకరానికి నీరివ్వడానికి 3.4 lakhs ఖర్చు అవుతుంది. రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం. అదేవిధంగా అధ్యక్ష, ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది మరి 2014కి ముందు 2014 తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి 2014 ముందు ఎంత ఆయకట్టు, 2014 నుంచి 2023 వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం. మరి ఇందులో ఇది 9 మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది. తత్తిమ ప్రాజెక్టు చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కానీ, కల్వకుర్తి కానీ, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఫ్లడ్లో కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. నెక్స్ట్, మరి కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఆర్డిఎస్, పాలమూరు రంగారెడ్డి. కృష్ణా నదిపై ఉన్న జూరాల, నాగార్జున సాగర్ డ్యాంల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది. తుంగభద్రపై కట్టిన రాజోలి బండ, మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు, డిండి పైన కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది. మిగతా ప్రాజెక్టులు లిఫ్టుల పైన ఆధారపడ్డాయి. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది. గడిచిన 10 ఏళ్లలోనూ ఈ ప్రాజెక్టులను
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న 10 జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 11,000 క్యూసెక్లు నుంచి 14,000 క్యూసెక్లు పెంచినప్పుడు 44,000 క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు. 2020లో పోతిరెడ్డిపాడును 20,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు 80,000 సారీ ఐ రిపీట్ 2020లో పోతిరెడ్డిపాడును 80,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు. కుండకు గండి కొట్టినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 797 లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో జరిగిన అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగు వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది. మహబూబ్ నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది. గత ప్రభుత్వ నిర్వాకంతో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి నుంచి రోజుకు 9.5 టీఎంసీల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది. జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది. శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద, అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టినా ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు. 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 టీఎంసీకి కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డిఎస్ ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేశారే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు.
దీంతో ఆర్డిఎస్ ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, నేను ముందోసారి చెప్తున్నా, మళ్ళోసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా కీలక విషయం. కృష్ణా జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 టీఎంసీ ఉంటే, మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 టీఎంసీ ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015లో అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. అధ్యక్ష, అదేవిధంగా శ్రీపాదరావు గారు కూడా ఇక్కడ మీ స్థానంలో స్పీకర్గా ఉండి మన రాష్ట్రం లోపల కరీంనగర్ ప్రాంతం లోపల ఎంతో మంది అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి అధ్యక్ష. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ ఉండే అధ్యక్ష శ్రీనాథ్ అని ఎంబీఏ. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేమంతా స్టూడెంట్స్ మేము అక్కడ మానేట్ డ్యామ్లో స్విమ్మింగ్ చేసి ఉంటే అధ్యక్ష. నేను ఒక గ్రేట్ స్విమ్మర్ని అధ్యక్ష. నేనే ముందుంటుంటే స్విమ్మింగ్ లోపల. అట్లాంటిది వీళ్ళు ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి అని ఎల్లంపల్లి ప్రాజెక్టుకే మనము శ్రీపాదరావు గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. అట్లనే నాకు కూడా కోరిక ఉంది అధ్యక్ష. కనీసం నేను చనిపోయిన తర్వాతైనా సరే నా పరిగి నియోజకవర్గంలో, నా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో రామ్మోహన్ రెడ్డి కాలువని పెడితే చాలు అధ్యక్ష అని చెప్పి నా కోరిక ఉంది అధ్యక్ష. కానీ ఈ గతంలో ఉన్నటువంటి పాలకులు అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారి గతం లోపల ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు అధ్యక్ష. ఉద్యమ సమయంలో మేము కలిసి పనిచేసినాం అధ్యక్ష. ఉద్యమం లోపల ఎవరైనా పరిగిలో ఎవరైనా ఇబ్బంది ఉన్నా, ఒక రిజిస్ట్రేషన్ ఉన్నా కారులో వస్తే మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి భోంచేసినాం అధ్యక్ష. నా ముందే ఉన్నాడు అధ్యక్ష. నేనేమనుకున్నా అంటే అధ్యక్ష, అంటే కనీసం భవిష్యత్తు లోపల సాగునీటి ప్రాజెక్టులు మా నియోజకవర్గంలో మనకు కడతారేమో అని చెప్పి ఆశపడ్డా అధ్యక్ష. ఆ సందర్భం లోపల అధ్యక్ష, వికారాబాద్ లోపల ఇంతకుముందే గౌరవనీయులు సబితాయింద్ర రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తను కూడా వేదిక మీద ఉండే అధ్యక్ష. ఆ రోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి, పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు వికారాబాద్ తరలించి మా ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు, చిన్నకారు, పేద రైతులకు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు ప్రాణైతే చేవేళ్ళ వరకే ఉంది. ఇది చేవేళ్ళ కాదు, పరిగి వికారాబాద్ తాండుకు రావాలని చెప్పి మీ ముందే నేను అప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఇంకొక నిమిషం అయితే వేదిక దిగి వెళ్ళిపోతారు అధ్యక్ష. రామ్మోహన్ అడుగుతున్నాడు, ఈ ప్రాణైత చేవలను పొడిగిస్తున్నామని చెప్పి మీ ముందే ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు ప్రాజెక్టు కట్టకపోతే అధ్యక్ష, మేము సబితాయింద్ర రెడ్డి గారు అందరం కూడా కలిసి అధ్యక్ష ఈ ప్రాణహిత చేవెళ్ళ సాధన సమితి అని ఏర్పాటు చేసి మిమ్మల్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నాం అధ్యక్ష. మనం ఎన్నో పోరాటాలు చేసినాం అధ్యక్ష. కానీ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉండి కనీసం నడుస్తున్న ప్రాజెక్ట్ అధ్యక్ష చందిప్ప దగ్గర మనం 100 మీటర్ల లోపలికి దిగినాం అధ్యక్ష. జేసీబీలు, టిప్పర్లలో కిలోమీటర్ల కొద్ది పని జరుగుతుంటే అదొక అద్భుత ప్రపంచంలా కనిపించింది అధ్యక్ష. ఎంత సంతోషం అంటే అంత సంతోషం అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర గండేడు, కుల్కచర్ల అంతా కూడా మెట్ట పంటలు అధ్యక్ష. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అక్కడ కనీసం ఈ నీళ్ళు వస్తాయేమో అని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ దాన్ని మనం కష్టపడి వేదిక మీద ముఖ్యమంత్రిలో సైతం ఒప్పించి శాంక్షన్ చేయించుకున్న అధ్యక్ష. చాలా బాధ అనిపించింది అధ్యక్ష. ఆ ప్రాజెక్టును రద్దు చేసిరు. మిమ్మల్ని మేము చైర్మన్గా పెట్టుకొని ఎన్నో ఎక్స్టెన్షన్ పెడితే మీ మీద, నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ రోజు కూడా మనం కోర్టుకు పోతున్నాం అధ్యక్ష. ఈ రోజు కూడా నాంపల్లి లోపల ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు ఏదైతే ఉందో అక్కడికి మనం ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుల సాధనకు వికారాబాద్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేస్తే మన ఇద్దరి మీద కేసులు పెట్టింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఇక్కడ ఉన్నాడు అధ్యక్ష హరీష్ రావు గారు. ఆ రోజు నేను కుల్కచర్ల నుంచి
అంతరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి పాదయాత్ర చేస్తే వికారాబాద్కి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే చెప్పిండు మేము సాగునీటి ప్రాజెక్టులు కడతాం, రామ్మోహన్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేస్తుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. నా దగ్గర ఉంది. ఈ విధంగా మన దగ్గర ప్రాజెక్టులు కట్టకుండా మనం సాధించుకునే ప్రాజెక్టు రద్దు చేసి ఈరోజు శాసనసభలో ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే మొబిలైజేషన్ల పేరిట కాంగ్రెస్ నాయకులు అడ్వాన్సులు తీసుకుంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఉంది అధ్యక్ష. నేను ఆర్టీఐ కింద తీసుకున్నా. మొబిలైజేషన్ కింద ఎవరైతే పనులు చేసారో వాళ్ళ దగ్గర రికవరీ చేసారు అధ్యక్ష. నేను ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయకపోతే పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. మీరు ప్రూవ్ చేయగలుగుతారని చెప్పి హరీష్ రావు గారిని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అదే కాంట్రాక్టర్లకు వీరు పనులు కట్టబెట్టిన అధ్యక్ష. ఎవరైతే ప్రాణహిత చెవెళ్ళ టైం లోపల కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ అని హరీష్ రావు చెప్తున్నారో అదే కాంట్రాక్టర్లకు వీరి ప్రభుత్వం లోపల వీళ్ళే పనులు ఇచ్చి వేల కోట్ల రూపాయలు పని చేపించిన మాట వాస్తవమా కాదా అన్న విషయాన్ని హరీష్ రావు గారు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష బట్ట కాల్చి మీదేస్తున్నారు అధ్యక్ష. బట్ట కాల్చి మీదేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అధ్యక్ష అంటే ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు, మేము ఏది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అంటున్నారు అధ్యక్ష. నా దగ్గర ఆర్టీఐ కింద తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఉంది అధ్యక్ష. గతం లోపల ఎవరైతే పనులు చేసిందో వాళ్ళ దగ్గర రికవరీ అయింది. అదే కాంట్రాక్టర్లకు ఇదే ప్రభుత్వం, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా కాంట్రాక్ట్ ఎట్లా అప్పచెప్తారు అధ్యక్ష? వాళ్ళకి మొత్తం అప్ టు డేట్ ఉంటేనే కదా అధ్యక్ష అప్పచెప్పేది. మన మీదనేమో కేసులు పెడతారు, మనమేమో కోర్టులకు తిరగాలి, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్నట్టు పాములపర్తి తడకపల్లి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పెంచుకుంటారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటారు అధ్యక్ష. కానీ మన ప్రాంతాల అధ్యక్ష పేద వర్గాల వాళ్ళు మన దిక్కు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు? మన దగ్గర లేని అధ్యక్ష ఏంది అధ్యక్ష, వాళ్ళ దగ్గర ఉండేది అధ్యక్ష. నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి వ్యక్తిని అధ్యక్ష. ఏ విషయంలో కూడా మనం ఎవరికంటే తక్కువ అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ సిద్దిపేటలో సిరిసిల్లలో గజ్వేల్లో అభివృద్ధి చేసి మనమంతా కూడా వెనుకబడిన వాళ్ళమన్నట్టుగా, మనమేదో అడగలేనట్టుగా, మనమేదో మన ప్రాంతం గురించి పోరాటం చేస్తలేమన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు మన పైన కేసులు పెట్టి మన అధోగతి పాలు వంచడం జరిగింది అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ళ ఈ విధంగా చేసిన అధ్యక్ష. ఆ రోజు నేను రాహుల్ గాంధీ గారిది నిర్మల్ల పాదయాత్ర ఉంది అధ్యక్ష. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని ఓదార్చడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నిర్మల్ వచ్చారు అధ్యక్ష. నేను పాదయాత్రలో నేను సిఎల్పి కార్యదర్శిగా ఉన్నాను అధ్యక్ష. జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు అధ్యక్ష. మేము ఇద్దరం కలిసి తిరుగు ప్రయాణం అవుతున్నాం అధ్యక్ష. అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ చేసిన అధ్యక్ష. నాకు రామ్మోహన్ నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కడతామన్నారు అధ్యక్ష. సరేలే ఏదో ఒక ప్రాజెక్టు గోదావరి నీళ్ళు వస్తాయనుకుంటే గోదావరి కాదు కృష్ణ ఇస్తా అంటున్నారు. గోదావరి ప్రాజెక్ట్ లోపల మాకు అష్యూర్డ్ వాటర్ ఉన్నాయి అధ్యక్ష. అది వస్తే బాగుంటుంది అనుకున్నా అధ్యక్ష. అది రద్దు చేసారు అధ్యక్ష. దానికి కనీసం విధానం వస్తుందేమో అనుకుంటే 3 హెలికాప్టర్లు పంపిస్తున్నా అని చెప్పింది అధ్యక్ష. 3 హెలికాప్టర్లు నా నియోజకవర్గం లోపల గండేరు లోపల అక్కడ విశ్వభారతి కాలేజీ లోపల ల్యాండ్ చేసారు అధ్యక్ష. ఓ యాటకోసి దావత్ ఇచ్చిన అధ్యక్ష చీఫ్ ఇంజనీర్లకు ఉన్నతాధికారులకు. ఎందుకంటే నా కళ ఒక రైతు బిడ్డగా నా ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పి కలగన్న అధ్యక్ష. కానీ వాళ్ళు ఉట్టిగా సర్వే చేసింది అధ్యక్ష తూతు మంత్రంగా. సాలానగర్ ప్రాజెక్టుకు పోయినరు, ఆ తర్వాత మన అంతరం ప్రాజెక్టుకు పోయినరు. ఇవన్నీ చూసినాక ఏమన్నారు అధ్యక్ష అంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి పక్కనే శంకర్ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాలా పేద కుటుంబం నుంచి వచ్చి తను కూడా మాట్లాడింది అధ్యక్ష. మా ఇద్దరు నియోజకవర్గాలకు మధ్య అధ్యక్ష కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్టు కట్టడానికి 20 టీఎంసీలతో కడతామని చెప్పి దానికి డ్రాయింగ్స్ శాంక్షన్ చేసింది అధ్యక్ష. మొత్తం కూడా క్లియరెన్స్ వచ్చేసింది అధ్యక్ష. అది కడతామన్నారు అధ్యక్ష. అది కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మంత్రి పదవి సైతం చిత్తు కాగితంగా రాసి పడేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ముగ్గురు ఎంపీలుగా గెలిచి పరిగి నియోజకవర్గానికి వచ్చి ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి కట్టాలని చెప్పి మీరు ఉద్యమ నాయకుడిగా మీరు ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గా మీరు అఖిల పక్షం తరఫున మేము అపాయింట్ చేసుకున్నాం అధ్యక్ష. కట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్టు గురించి ఇంతవరకు అధ్యక్ష 43% జనాభా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఉంది అధ్యక్ష. గతంలో కూడా మనం హైదరాబాద్ మా అన్న ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీ చేస్తే మా అన్న రవీంద్ర రెడ్డికి ఉత్తరం నేను పరిగి హైదరాబాద్ జిల్లాను రాస్తుంటే అధ్యక్ష. మీరు హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉంటే అధ్యక్ష. మీరు ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంట్ కింద వికారాబాద్ ఉంటే అధ్యక్ష. అట్లాంటి మనం 43% ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే చిన్న చూపు చూస్తుంది అధ్యక్ష ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రాంతంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డికి విషయం లోపల రంగారెడ్డి జిల్లా లోపల ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష. ఒక ఎకరకు నీళ్ళు దిగలేదు అధ్యక్ష. ఈ విధంగా తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ రంగారెడ్డి జిల్లాకి ఏదైనా ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి అన్యాయం చేయడమే కాకుండా
మనల్ని తీసుకుపోయి ఎక్కడ ఉన్న జోగులాంబ జోన్లో వేసిరు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ ఉంటే మన్నడగూడ దగ్గర గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి నేను ఎంపీ ఎలక్షన్ అప్పుడు మీటింగ్ పెడితే మళ్ళీ మన జిల్లాను 6 నెలల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మనను చార్మినార్ జోన్లో కలిపిన అధ్యక్ష. ఈ విధంగా మన ప్రాంతానికి నీళ్లు రాకుండా, నిధులు రాకుండా, నియామకాలు రాకుండా మోసం చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది కేవలం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉండేది అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని కోరుతున్నారు అధ్యక్ష, ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరల వరకు తరమాలన్నారు అధ్యక్ష. అది ప్రాంతీయతోడు మోసం చేస్తే రాష్ట్ర పొలిమేరలకు దాటాలి, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే బొందబెట్టాలని చెప్పిన అధ్యక్ష. కానీ బొందబెట్టడం కాదు అధ్యక్ష, ఈ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వీళ్ళను ఎన్నికల్లో ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా మా నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మిమ్మల్ని నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మన ప్రాంతానికి ఇంతటి అన్యాయం ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగింది. కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని కోరుతున్నా అధ్యక్ష, మీరు తప్పకుండా ఇప్పుడు మీరు కేంద్రంతో నిధులు తీసుకొచ్చి ఈ పాలమూరు రంగారెడ్డి కడతామంటారు. అట్లా కాదు అధ్యక్ష, మన రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు నేరుగా కేటాయించాలి. తీరని అన్యాయం మా రంగారెడ్డి జిల్లాకు జరిగింది. పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, చేవెళ్ళ, రాజేంద్ర నగర్ అన్ని ప్రాంతాలకు కూడా ఆ తీరని అన్యాయం జరిగింది. కాబట్టి రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించాలని చెప్పి నేను మీ దృష్టికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా, విపులంగా, దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటినీ మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేవెల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసి ఏదైతే గైడ్ చేసిందో దానికోసం దాని ప్రకారం 140 టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు. డెఫినెట్గా అది మంచి కార్యక్రమే. దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా 1 టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే. మరి ఇక్కడ 2 చోట్ల చేయాలి, లేకుంటే సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించింది అనే
అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కానీ, మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ, వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే, ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ, ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని, మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ 3 బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ 3 బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి గారు, అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఈ పల్లా రాజేశ్వర రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారి ఆతృత, ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత, వారి కంగారు, ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం, ఇందాక మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే. ఈ 152ని 148కి మేము వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్ల కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏమి సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే
అది కంప్లీట్ అయ్యింది 142, నాట్ 152, 138కి 148, 152, 148. ఈ 148 అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్. మూడోది, ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి, ఈ కాళేశ్వరంలో 3 బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు, అదే నేను ఉండుంటే నీళ్లు ఇచ్చేవాడిని, గోదావరి నీళ్లు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు. వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తున్నాను. ఇది నవంబర్ నెలలో, అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. కనీసం ఒక్క టీఎంసీ వాటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని, రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 60 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు. మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాట్ వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో, అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాల్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ ఆనాడు మీరు కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కాంక్రీట్ వాల్తో చేశారు. చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలన్నా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధ ప్రాతిపదిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నిజంగా ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ వాల్తో చేసి ఉంటే, ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు, ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు. ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ, చివరగా నేను చెప్పేది, యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ 3 పిల్లర్లే కాదు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు 2వ డ్యామ్లో సీపేజ్ మొదలైంది, 3వ డ్యామ్లో కూడా బుడగలు వస్తున్నాయి. ఈ 3 పిల్లర్లే కాదు, సేమ్ సిస్టమ్. ఈ 3 పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్. ఇప్పుడు సెంటర్లో అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది. ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతారా అది మీ ఇష్టం.
కానీ ప్రజలు గమనిస్తున్నారు. విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా, ఎవరు కట్టారు, ఎంతమంది కట్టారు, ఎట్లా కట్టారు, డిజైన్లు ఎందుకు మార్చారు, దీనికి కారకులు ఎవరు, ఎంతమంది సస్పెండ్ చేశారు, వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి, పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి, దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు. వీటి మీద తొందరపడి, మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో, ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మాట్లాడేది కూడా మొదలు మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి ఇవాళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేడిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం. సుందిల్లా బుంగవడ్డని చెప్పి కూడా మరి గతంలో విన్నాం, పత్రికలలో చూసినాం. మరి ఈ రకంగా ఉంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా, అది నా కన్సర్న్లో నడుస్తూ ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలలో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి మీరు దేనికోసం పోతానో అక్కడ ఏం బీక్టానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు, ఆ భాషను వాడి మాట్లాడచ్చా అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్ట నిలువున ముంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇవాళ వాళ్ళను ఇలా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని ఆ పార్టీని బతికిచ్చినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా జిల్లా కొరిగింది ఏం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ కాళేశ్వరం మంత్రి నియోజకవర్గం ఉంది. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే. అక్కడి నుంచి వస్తే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు. రామగుండ నియోజకవర్గం ఇలా తలాపుకు నీళ్లుంటాయి, సముద్రం లెక్క నీళ్లుంటాయి, కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయి అంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మరి అక్కడి నుండి నంది మేడారం తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్టుల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకుపోయారంటే సిద్దిపేట గజ్వేల్ నీళ్ళు తీసుకుపోయాం. కానీ మాకేం ఉరగలేదు. ఇవాళ మా ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు 112 టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 1983లో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ జరగడం, డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది. ఆనాడు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు 9.5 లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది. మరి అప్పర్ ఏదైతే మిడ్ మానేర్ లోయర్ మానేర్ మీద 4,70,000 ఎకరాల అధ్యక్ష. ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఒక గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి, నేను చూపిస్తా. ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి మా ప్రాంత రైతుల పుట్టగొట్టి మా దగ్గర మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మా నీళ్లతోని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది లేదు. మీరు ఏం చెప్పిండ్రు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది, ఇది ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు. కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు. పొలాలు పాకులు పడతాయని చెప్పారు. పొలాలలో చేపలు పట్టొచ్చని చెప్పారు. పొలాలు ఎండిపోవని చెప్పిండ్రు. కానీ మీరు ఏం చేసిండ్రంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు. మీరు మా దగ్గర ఏం చేయలేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు. మీరు ఎక్కడైనా డీపీలు షటర్ పోతే ఒక్క షటర్ నిర్మాణం చేయలేదు. మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు. ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే 1,00,000 ఎకరాలు దాటలేవు. ఇవాళ మీరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు ఎత్తిపోతే కనీసం మీరు ఏ రోజు కూడా 30 టీఎంసీలు దాటి నీళ్ళు ఎత్తిపోయలేదు. ఇవాళ మా ప్రశాంత్ అనే నా మీదకి వస్తా ఉన్నాడు. నేను మాట్లాడేటన్ని అన్నా నేను మీ హరీష్ రావు గారి లెక్క అబద్ధాలు ఆడేది లేదు, నాకేం అబద్ధాల లెక్కలు రావు. కాబట్టి పేరు తీసుకోకూడదు దయచేసి ప్లీజ్. కాబట్టి ఇప్పుడు వారు 2 గంటలు మాట్లాడినారు, 2 గంటలు మాట్లాడినారు. మేము ఏం మాట్లాడినా ఇప్పుడు
ప్లీజ్ ఇప్పుడు నేను ఏం మాట్లాడి వాళ్ళు ఇంతకుముందు ఏం చెప్పారు మా ప్రాంతానికి మా మీ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10 నిమిషాలు అవుతుంది నేను మాట్లాడు 10 మినిట్స్ అవుతుంది సార్ నేను మాట్లాడు 5 minutes. అయితే మా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి తేలేందుకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు. మీరు ఎవరన్నా మీరు హరీష్ రావు గారు వస్తారా లేకపోతే ఇంకా మీరెవరైనా స్పీకర్ గారు మీరెవరైనా పంపిస్తారా? మీరు రాండి. మా ప్రాంతానికి నీళ్ళు ఎక్కడ కూడా కాళేశ్వరం జిల్లాలు మా పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. పెద్దపల్లి జిల్లాలో 2 లక్షల ఆయకట్టు ఉంటుంది. 2 లక్షల ఆయకట్టు ఉంటే ఇలా రామగుండంలో 25,000 ఎకరాలు మంత్రిని 4 గ్రామాలు కలుపుకొని ఎస్ఆర్ఎస్పి పార్క్ ఉంటుంది. ఒక్క ఎకరం కూడా కాళేశ్వరం నీళ్ళు రాలే. మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి దగ్గర 1,52,000 చిల్లర ఎకరాలు ఉంటుంది. ఇలా చెరువుల కుంటలు కలుపుకొని 1,65,000 నుంచి 1,70,000 ఎకరాలు ఉంటుంది. ఈ రోజు వరకు మా పెద్దపల్లి కన్క్లూడ్ చేయండి. విజయరామారావు గారు చేస్తా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, గౌరవ సభ్యులు వారు ఆవేదన చెప్తున్నారు. సరే, వారి ప్రాంతానికి సాగునీరు రావాలని ఆవేదన వారికి ఉండొచ్చు. అయితే ఇది సార్, ఇది ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది సార్. 100 ఊర్లు మా ఆర్మూరు ఆ పక్కన నిర్మలు ఆ తాలూకా అంతా మునిగిపోయినాయి సార్. మా బాల్కొండ ప్రాంతం మునిగిపోయినాయి సార్. అయితే నా బాల్కొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పిది ఆయకట్టు ఎంత తెలుసా సార్? 7,000 ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి మేము మునిగి వారి పెద్దపల్లికి నీళ్ళు పోతున్నాయి సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? అట్లా ప్రాజెక్టుల ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు సార్ ఆయకట్టు ప్రాజెక్టుల స్వరూపమే అట్లా ఉంటుంది సార్. అది అంతేగాని ఇక్కడ ప్రాజెక్టు గారు తిక్కనే నీళ్ళు ఇవ్వాలి అట్లా ఉంటుందా సార్? అది శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసుండి సార్ అట్లా ఉంటుందా సార్? అట్లా ఉండదు కదా. గౌరవ సభ్యులు అవకాశం ఉంటే ఇవ్వాలి సార్, అవకాశం ఉంటే ఇవ్వద్దని అనట్లేదు. వారి ఆవేదన వారు చెప్పుకొని నాకేం బాధ లేదు. కానీ నాకు అది చూసి నాకు ఆవేదన వచ్చింది సార్. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నా 100 ఊర్లు మునిగిపోయినాయి కదా, నాకు 7,000 ఎకరాలే ఉన్నది ఎస్ఆర్ఎస్పిలో ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి మరి? అప్పుడు డిజైన్ చేసింది బిల్ట్ చేసింది అప్పుడు ప్రభుత్వాలే కదా అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రభుత్వాల మీద ఆక్రోశం వెలిబుచ్చుకోవాలన్నా? అట్లా ఉండదు, నాకు తెలుసు కాబట్టి. ప్రాజెక్టుల స్వరూపం నాకు తెలుసు కాబట్టి కాబట్టి దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు సరే, నేను మాట్లాడేదాని మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు, కానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులను వెళ్ళి పైప్ లైన్లు తీసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళి ఆడ రిజర్వేయర్ కట్టి ఇప్పుడు ఇక్కడ మేడారం రిజర్వేయర్ ఉంటుంది, ఇది ధరంపూర్ కాన్స్టిట్యున్సీలో. మేడారం రిజర్వేయర్ ఉంటే ఆ రిజర్వేయర్ కింద కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మేడారం చెరువు ఏదైతే ఉందో దాని కింద గతం కింద చెరువు కింద ఎంత పారకం ఉందో ఈరోజు కూడా గంతే పారకం ఉంది తప్ప కనీసం ఒక గుంటకు కూడా అక్కడ వాటర్ ఇవ్వలేదు. అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు DIT3 DIT6 2 కెనాలు ఉంటాయి. 2 కెనాల కింద దాదాపు 1,53,000 ఎకరాలు 2 కెనాల కింద ఉంటుంది. DIT6 DIT3 ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద. అదేవిధంగా చెరువు కుంటల కింద దాదాపు 20,000 ఎకరాలు అంటే 1,70,000 ఎకరాల పైచిలకు మా నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి మాకు వాటర్ వస్తుంది. ఇవాళ మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే ఇది మా ఆవేదన. సరే, ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే కాలే, అప్పటికి ఇంకా వారికి రాజకీయాలు కూడా మా లెక్కనే పూర్తిగా తెలుసో తెలియదు నాకు తెలియదు. ఎందుకంటే ప్రాజెక్టు కట్టిందే 63లో స్టార్ట్ అయింది, నీళ్ళు 83లో నీళ్ళు వచ్చినాయి. అంటే మనకు అప్పటికి మాకు కూడా చక్కగా మాకు మేము చిన్నపిల్లలం, మా దగ్గర నీళ్ళు వచ్చింది. ఇలా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు పోతాయి, మా నీళ్ళను మా జిల్లాకి వెళ్ళి ఎత్తుకుపోతారు, మా పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి నీళ్లు పోతాయి. మాకు నీళ్లు రావన్నా వద్దా? మేము అడగన్నా వద్దా? తప్పకుండా అడిగే హక్కు మాకుంది, ఖచ్చితంగా అడుగుతాం, మాకు రావాలి నీళ్ళు. ఎందుకంటే ఇవాళ మీరు మీ ప్రభుత్వం ఉండి మీకు అధికారం ఉండి మీరు ఎక్కడ తీసుకుపోయారు నీళ్ళు? మెదక్ జిల్లా తీసుకుపోయారు. మెదక్ జిల్లా తీసుకుపోయే రోజు అక్కడ ఎక్కడికి పోయిన నీళ్ళు? ఫస్ట్ సిద్దిపేటకి పోయినాయి, అక్కడి నుంచి గజ్వేల్కి పోయినాయి. మీరు ఆ 2 ప్రాంతాలు ఉంటే ఆ 2 ప్రాంతాలలో రైతులు సస్యశ్యామలం అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చారు. మీ దృష్ట్యా మేమేమంటున్నాం, మా దగ్గరికి నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి
మీరు మాకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయినది మేము బాధపడతాం. మంత్రి నియోజకవర్గం అక్కడ కాళేశ్వరం మొదలుపెట్టి దగ్గర 60, 70, 80 కిలోమీటర్లు పైప్ లైన్ తీసుకొచ్చారు మంత్రిని కాన్స్టిట్యూన్సీకి. కనీసం ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారు ఎక్కడన్నా? దానికన్నా ముందు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది పైప్ లైన్, దాదాపు 70% నిర్మాణం పూర్తయింది. దాన్ని కనీసం మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఉండాలిగా. దాన్ని ముట్టుకోకపోతుంది. పెద్దపల్లి నియోజకవర్గాన్ని వదిలేత్తరి, రామగుండం వదిలేత్తరి. రామగుండం నియోజకవర్గంలో తలాపుకు సముద్రం ఉంటుంది, ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వకపోతారు అక్కడ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గానికి ఇవ్వకపోతుంది. మీరు ఏడ నీళ్ళు ఇచ్చిరో అది మీ విచక్షణకే మేము వదిలేస్తా ఉన్నాం. దానికి ఇంకా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టి అక్కడే ఉందే బొందల ఏం గడ్డి వికపోతాను అక్కడికి అని చెప్పి. ఏం వికపోతాను అంటే మరి మీరున్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం విక్టాను వేరు అక్కడికి. ఎలా దేనికోసం మీరు అక్కడికి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండి మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి మాట్లాడటానికి. ఇవాళ నోరుందని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతా? అవునా నీ ముఖ్యమంత్రి చెప్పు, మాజీ ముఖ్యమంత్రికి ఇవాళ నల్గొండలో మీటింగ్ పెట్టి ఏం బిక్కాను వేనంటాడా? ఏం మాట్లాడుతాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతాడు చెప్పు నువ్వు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు, నీ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఫస్ట్ నువ్వు దాన్ని మాట్లాడు మా గురించి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడి నీ ముఖ్యమంత్రి? ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. మేము బొందలగడ్డగా చూస్తానికి కుంగిపోయినటువంటి మేడిగడ్డను చూస్తానికి మేము పోయినాం. మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దాన్ని చూసి మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క పెట్టి దోసుకున్నారో, ఆ దోసుకొని ప్రాజెక్టు ముంచిండ్రో, ఆ ప్రాజెక్టును చూడడానికి ప్రజలకు తెలియజేయడం కోసం, ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేయడం కోసం మేము అక్కడికి. కానీ మీ లెక్క నోరుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే. మీరు నోరుందని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటా పడటానికి ఎవరు ఇక్కడ లేరు, సిద్ధంగా లేరు. మీరు ఒక్కటి మాట్లాడితే 4 మాట్లాడే దమ్ముంది, 4 మాట్లాడే శక్తి ఉంది. మీరు ఏళ్ళు పెడితే మేము కాలు పెడతాం. మమ్మల్ని మీరేం ఏదో వాటిగానే గవర్నమెంట్లో ఉండి పోలీసులను పెట్టి రాత్రిపూట అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు తవ్వంటి పోతా అంటే ఇంట్లో ముంగట కావలు పెట్టినట్టు కావలు పెట్టే నైజాం మాది కాదు. కొట్లాడే దమ్ముంది, కొట్లాడే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది. ఏదైనా చేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం. ఇట్లా వాటిగానే మైకులు ముంగట పెట్టుకొని ఏదో ఉనికిదంపుడు ముచ్చట్లు మాట్లాడే అవసరం మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా ఇస్తూ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు గౌరవనీయులు మా స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్న. జై పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పాయల్ శంకర్ గారు ఒక్క నిమిషం. ఫ్లోర్ లీడర్లకు 30 నిమిషాల టైం కేటాయించినాము. సాధారణ సభ్యులకు అందరికీ, గౌరవ సభ్యులకు 5 నిమిషాలు. దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. పాయల్ శంకర్ గారు. సార్ మా పార్టీ సమయంగా భావించి మాకు అరగంట సమయం ఇస్తేనే అది న్యాయం చేసినట్టు అవుతారు. అంటే నన్ను సభ్యుడిగా కాకుండా పార్టీ సమయంగా భావించండి. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమవుతాయి. నేను ఇంతకుముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పదే ఒక పదం వాడుతున్నారు. ఆ పదానికి ఈ శాసనసభకు ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు. ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసినా ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు. అధ్యక్ష, పొద్దున ఈరోజు
నేను 6 గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు. మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే, నువ్వు తొందరగా ఫోన్ పెట్టేరా బాబు, ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు, బాగా అవన్నీ చూపిస్తారట, నేను కొంచెం చదువుకున్నా, కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే, ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు. ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే, వాడు అన్న మాటలు ఏంటంటే, మీకు సినిమాలు కింద చూపిస్తారా శాసనసభలు అన్నాడు. అధ్యక్ష, గతంలో కాళేశ్వరం రిడిజన్ గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా, వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది. మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు, ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళమైతమేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే, గతంలో టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని, మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిండ్రు. మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల? రాబో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల. లేదు, పాత విషయాలు కూడా రావాలా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతా ఉన్నది. అధ్యక్ష, మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం. మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ 10 సంవత్సరాలలో మొదలైంది కోటా చెనాక అనే ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద. ఆ కోటా చెనాక అనే ప్రాజెక్టు 2014-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు 1300 కోట్ల రూపాయలతోని. ఇది 2023. 14-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత 2017లో ఆదిలాబాద్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, మేము వచ్చినాం, కుర్చీ మీద కూర్చున్నాం, మా పరిపాలన చూడుండ్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్. కానీ ఏం జరిగింది సార్? 2023-24 వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి. 1300 కోట్లతో ప్రారంభించినటువంటి కోటా చెనాక ప్రాజెక్టు ఈరోజు 2000 కోట్ల రూపాయలు కావాలా. కానీ ఇంకా 2019లో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్లకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు 2019 నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అయింది, అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అయింది. మిగతా వాళ్ళప్పుడు ఏమంటుండే, ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు, కాళేశ్వరంలో పని చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయంటుండే. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ ముట్టింది? మరి అంత గొప్పగా మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఎక్కడా కూడా నిన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు, లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు. అధికారులు ఏం చెప్తున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు. అధ్యక్ష, ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కువెచ్చుకుంటారో మాట్లాడుకుంటారో అనుకుంటున్నాం. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రెండవ రోజే
మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ఉత్తరం రాస్తే 48 గంటల లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులంతా వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించిర్రు. కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు. ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష. పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకపోయా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు పాయల్ శంకర్ గారు అధ్యక్ష మీ ద్వారా వారికి తెలియదలుచుకున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ 3 బ్యారేజ్ విషయంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ. థ్యాంక్ యూ సార్. మీకు ఈ రకమైనటువంటి గొప్ప మనసుంటే ఎట్లా బయటకు రావో పోయిన డబ్బంతా ఏడాడికి పోయిందో కేంద్ర ప్రభుత్వం మీకు పూర్తిగా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటుంది. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, మీరు ఈ రకమైనటువంటి సహకారం అందించండి, మాటకు కట్టుబడి ఉండండి. ఏదైతే ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జరిగినటువంటి విషయాల మీద సిబిఐ విచారణ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేసుకున్నా. మీకు కూడా చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీరు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చి మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి సిబిఐకి ఇస్తే అది నేషనల్ అయినా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏమైనా సంబంధాలు ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి డబ్బు ఎక్కడన్నా పోయిందా ఆ విషయాలు కూడా ఏమన్నా ఉంటే అవి తొందరగా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏం కాదు, మీరన్నటువంటి మాటకే కట్టుబడి ఉండండి. మీరే అన్నారు కదా సిబిఐ విచారణ జరగాల, భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కు ఏదో సంబంధం ఉన్నట్టున్నది, మేము ఎంత అడిగినా కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా ఇంకో మాట కూడా మాట్లాడింది సార్. వారు ఏమన్నారంటే, ప్రధానమంత్రి గారిది అమిత్ షా గారిది నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పగలుగుతారా అని ఒక మాట మాట్లాడినారు. అధ్యక్ష, ఈరోజు ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇప్పించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నేరుగా ఒక అపాయింట్మెంట్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మీరు వెంటనే ఒక ఉత్తరం రాయండి, నిజంగా మీకు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా బయటకు రావాలా, దాంట్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు రావాలా, జరిగినటువంటి అవినీతి అంతా కూడా బయటకు రావాలా, ఎవరెవరి పాత్ర ఎంతెంత ఉన్నదో మొత్తం తెలుసుకోవాలనంటే మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం ఉత్తరం రాయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇంకో విషయం, కేవలం అవినీతి మీదనే కాదు, అసలు కాళేశ్వరం కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పుల మీద కూడా చర్చ జరగాల అధ్యక్ష. తక్కువ వడ్డీకి ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు సిద్ధంగా ఉండే, ఇదేం వడ్డీలు అధ్యక్ష? గౌరవ మంత్రి గారు మరి వడ్డీ పర్సెంట్ చూసిండో లేదో తెలియదు, కానీ ఈ వడ్డీ శాతం కూడా మామూలుగా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే రాబో రోజులలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయని ఒక భయంగా అనిపిస్తున్నా అధ్యక్ష. ప్రజలు అధికారం ఇచ్చింది సరి అయిన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపమని, ప్రజలకు న్యాయం చేయమని, కేవలం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయమని ప్రజలు అధికారం ఇవ్వరు అధ్యక్ష. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనటువంటి అనేక సందర్భాల్లో కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, దాని ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం. అధ్యక్ష, నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నా, ప్రభుత్వానికి అప్పు తీసుకునే శక్తి లేదు, కానీ కార్పొరేషన్లు అప్పు తీసుకుంటే గ్యారంటీ ఇచ్చేటటువంటి శక్తి ఉన్నది. ఎంత ఈ చట్టాలలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నదని ఎఫ్ఆర్బిఎం ద్వారా తెలిసినప్పుడు
ఎఫ్ఆర్బిఎం మద్దతు ఇవ్వనప్పుడు ప్రతి విషయానికి అప్పు కావాలన్నప్పుడల్లా కార్పొరేషన్లను క్రియేట్ చేయడం, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకురావడం. అంటే కార్పొరేషన్లు కేవలం అప్పుల కొరకే పుడతాయా? వాటి వ్యవహారం ముందు చెయ్యాలా? ఒక కార్పొరేషన్ క్రియేట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు మినిమంగా లావాదేవీల వ్యవహారాలు జరపాలా. కానీ ఏమీ లేదు అధ్యక్ష. అప్పు తీసుకోవాలనంటే కార్పొరేషన్లను వెంటనే క్రియేట్ చేయాలా, దానికి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకురావాలా. అధ్యక్ష, ఇన్ని అప్పులు, విపరీతమైనటువంటి వడ్డీలు. ఈరోజు రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు దాదాపు చెప్తున్నారు. ఒక 5-10 వేలు అటు ఇటు ఉండొచ్చు. 7 లక్షల కోట్ల అప్పులకు మినిమం 6% వడ్డీ పట్టుకున్నా కూడా ఒక 36-38 వేల కోట్ల వడ్డీ. తర్వాత ఈ రాష్ట్రంలో గొప్పగా డిజైన్ చేసినటువంటి అన్ని ప్రాజెక్టుల కరెంటు బిల్లులు 10 నుంచి 12 వేల కోట్లు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వడ్డే ఇంతున్నది. తీసుకున్నటువంటి అప్పులో కొంత ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేది అవసరం ఉంటుంది. మరి ఇంత ఎక్కడికి వెళ్ళి చేస్తారు అధ్యక్ష? కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ హామీలు కూడా విపరీతమైనటువంటి హామీలు ఉన్నాయి. నేను కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు పట్టాలనో విమర్శించాలనో ఈ మాటలు మాట్లాడతలేను. కానీ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఎక్కువ రోజులు మీరు ఇట్లు విషయాన్ని గుంజుకుంటూ పోలేరు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎప్పుడో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం వస్తుంది. రాష్ట్ర రాజకీయాలలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం వస్తుంది. అధ్యక్ష, అధికారంలోకి రావడానికి అనేక రాజకీయ పార్టీలు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సభలో అటువంటి విషయం మీద చర్చ జరగాల. ఒకసారి గెలిస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత అనే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే వ్యవహారం చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తులు ఎవరు? కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండడానికి, ఒకసారి గెలవడానికి మా నోటికి వచ్చినట్టు ఏమన్నా మాట్లాడతాం. గత పాలకులు అమలు చేసినరా, మేము అమలు చేయకుంటే ఏమవుతుందనే ధోరణి ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా మార్పు రావాలా. అధ్యక్ష, మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలి. ఈ మార్పు ఇక్కడి నుండే మొదలు కావాలా. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. మరి ఆ విధమైనటువంటి తప్పులను కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే చేస్తూ పోతే ప్రభుత్వాన్ని నడపడం కష్టమవుతుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం నడుస్తున్నది అన్న, ఒకటే నిమిషం అన్న, ఈ రాష్ట్రం నడుస్తున్నది దేని మీద అధ్యక్ష? ప్రజల ఆరోగ్యం చెడిపోతున్నటువంటి ఆ ఏదైతే మత్తు పానీయాలు అమ్మితే నడిచే పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, రేపు రాష్ట్రంలో ఉద్యమం వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర అతలాకుతలమయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకా దేని మీద నడుస్తున్నది? మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గినాయి. పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గాలని, లేదా భవిష్యత్తులో అవి కూడా జిఎస్టీలకు పోతే రాష్ట్రం జీతాలు కాదు కదా, 6 నెలలకు ఒకసారి కూడా జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అధ్యక్ష, వాస్తవాలు చర్చకు రావాలా. కేవలం రాజకీయ విమర్శలు చేసి ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీని తిట్టుకోవడానికే ఇది వేదిక చేసుకొని ఈ ట్రిక్స్తోనే రాజకీయాలు చేస్తూ సభలో ఇటువంటి వ్యవహారం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎప్పటికీ బాగుపడది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవాలు సభలో చర్చ జరగాల. నేను ఒకటే విషయం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాబట్టి మా అటువంటి ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కొంత నాకు మద్దతు ఇచ్చే విధంగా, నా మాటకు ఊరటనిచ్చే విధంగా జవాబు రావాలని కోరుకుంటున్నా. అధ్యక్ష, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు సార్, దాని మీద జిల్లాలో ఉన్నటువంటి ఆ ఏకైక ప్రాజెక్టు చూడడానికి స్మితా సబర్వాల్ గారు 2 సార్లు హెలికాప్టర్ పట్టుకొని వచ్చారు. హెలికాప్టర్ తిరిగినప్పుడల్లా మాకు అనిపిస్తుండే అయిపోతుందేమో, 2 నెలల నిధులు వస్తాయేమో. దాని తర్వాత సోమేష్ కుమార్ గారు హెలికాప్టర్ పట్టుకొని వస్తుండే, ఇంకా ఆశపడుతుండే. చీఫ్ సెక్రటరీ గారు వచ్చారంటే ఇంకేం కావాలా, అయిపోతుందేమో అనుకుంటుండే. మళ్ళీ 3వసారి ఈ నీళ్లకు సంబంధించిన నిపుణులు వస్తుండే, ఎవరు వచ్చినా హెలికాప్టర్ దిగలే. అధ్యక్ష, మాకేమనిపించిందంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 3.5 గంటలు తోవ కార్లో, కానీ అధికారులంతా హెలికాప్టర్లను వచ్చారు. ఆ అన్నిసార్లు వచ్చినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఆ ప్రాజెక్టు గిన ఇస్తే
ల్యాండ్ ఎక్వేషన్కు ఒక 25% డబ్బులు గిన ముట్టిపోతుండేనేమో. అన్నిసార్లు హెలికాప్టర్ తిరిగింది, కుర్చేసుకొని కట్టిస్తామన్నారు. 2017లోనే నీళ్ళు ఇస్తామన్నారు. 2024 అయింది, చుక్క నీరు రాలేదు అధ్యక్ష. ఇంకొక విషయం చెప్తా అధ్యక్ష, ఆ ప్రాజెక్టు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాలి. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? 60 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల. కేవలం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుకు సరిపడ కరెంటు ఉత్పత్తే కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఆ ప్రాజెక్టుకు వస్తుండే. అటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టాచనాక అనే ప్రాజెక్టు ఈరోజు సగమే ఆగిపోయింది. మరి కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని కమిట్మెంట్ ఇవ్వాలి కదా. మాకు కావాల్సినవి 1000 కోట్లయితే పెట్టింది బడ్జెట్లో బహుశా 200 కోట్లే అనుకుంటా. నేను గౌరవ మంత్రివర్యులకు నా ఆదిలాబాద్ ప్రజల తరపున 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తీరు కాకుండా, ఎందుకంటే జలయజ్ఞంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ పార్టీలు ముట్టుకోలేదు. చాలా తెలివిపరులు. వాళ్ళు చేసిన ప్రాజెక్టుల్లో మాకేమొస్తాయి అనుకున్నారో ఏమో కానీ ఆ ప్రాజెక్టులకాయ వాళ్ళు కన్నెత్తి చూడలేదు. మరి మీరు కూడా టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టులను గిన వాళ్ళు ఆలోచించినట్టే మీరు కూడా ఆలోచించి వాటిని కంప్లీట్ చేస్తే మా పరిస్థితి ఏంటిది? ఎందుకంటే మీకు ఒక రాష్ట్రమే కాదు, మీరు కూడా దేశాన్ని చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఉన్నటువంటి 2 రాష్ట్రాలలోనే అదొక పరిస్థితి ఉన్నది దేశంలో మొత్తం కింద. వాళ్ళు కనీసం రాష్ట్రంలో కింద మీద చేసుకుంటుండే. మీకున్న పరిస్థితి ఏంటంటే మీరు దేశంని కూడా చూసుకోబడుతుంది. మీకున్న ఇబ్బంది దాన్ని మేము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఒక ఉత్తరం ఈ ప్రభుత్వం తరపున కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతినంతా కూడా సిబిఐ విచారణతోనే, సిబిఐ విచారిస్తేనే కానీ వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని గతంలో అన్నటువంటి మాటకు కట్టుబడి సిబిఐ విచారణ చేయించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, తక్కువ డబ్బుతో పూర్తయ్యేటటువంటి మా ఆదిలాబాద్ కోట చెనాక ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. మినిస్టర్ గారు. సరే, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్ గారి విషయం తప్పనిసరిగా మీరు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో నేను ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే మీరు కూడా రండి, అధికారులతో కూర్చొని వీళ్ళు. సరే అనిల్ జాదవ్ నువ్వు కూడా రా, అంటే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని మండే కానీ ట్యూస్డే కానీ ఒకరోజు ముందు చెప్పి నేను రివ్యూ మీటింగ్ పెట్టి ఏమి చేయగలిగితే తప్పనిసరిగా చేస్తానని మనం చేస్తూ, అదేవిధంగా మీరు స్పీకర్ సార్ మీ ద్వారా శాసనసభ సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా, వారి హై కాస్ట్ లోన్స్ గురించి ప్రస్తావించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని కలిసి గత ప్రభుత్వం చాలా పెద్ద అమౌంట్ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకుని రాష్ట్రంపై చాలా పెద్ద ఆర్థిక భారం పెట్టారు. మరి కేంద్ర ప్రభుత్వం మీరు సహాయం చేయండి, ఈ హై కాస్ట్ లోన్స్, హై ఇంట్రెస్ట్ లోన్స్ స్వాప్ చేసి మాకు కొంత మరి సాఫ్ట్ లోన్స్, లో ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వవలసిందిగా ఫార్మల్గా రిక్వెస్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వాన్ని. అది ఫాలోఅప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అక్బరుద్దీన్ ఓవైసీ. Honorable Speaker, sir. Sir, I take the opportunity to participate in the discussion on the white paper on irrigation, sir. Sir, this is my 25th year, and from last 20 years, I am heading as a floor leader of
my party AIMIM, sir. And there has been several occasions where a white paper was issued on irrigation projects. Sir, and I have also spoken extensively on irrigation when the dispute over Alamati or Krishna River and Babali Barrage on Godavari figured in this house, sir. So the issue of raising of height of Alamati Dam and River Krishna by Karnataka figured in this house on many occasions, sir. Sir, but I would like to say this without any hesitation. Let it be the Telugu Desam government or the Congress government or after the formation of Telangana, the BRS government. Sir, all of them have somewhere been responsible. Because we have been seeing this, sir, from quite a long time, sir. Sir, when I talk about Alamati, sir, on River Krishna by Karnataka, sir, without any hesitation, I would say that it was due to the failure of the then Chief Minister, Mr. Chandrababu Naidu Saab, that the Karnataka succeeded in raising the height of Alamati Dam, thereby causing harm to the riparian interest of AP and now the Telangana. So the height of Alamati Dam controversy, Naidu Saab got the then Karnataka Chief Minister Saab, H.D. Devegowda, elevated as the Prime Minister of India. Then Prime Minister of India, the then AP Devegowda Saab, he had constituted a committee of 4 Chief Ministers, sir. Then it was chaired by the West Bengal Chief Minister, Mr. Jyoti Basu Saab, to resolve the interstate dispute among Maharashtra, Karnataka and AP over Alamati Dam, sir. Even as the Jyoti Basu committee and 4-member expert committee were looking into the issue, the Karnataka government under the then Chief Minister J.H. Patel illegally continued the construction of the Alamati Dam on a war footing for raising the height of the dam from 519.6 meters to 4.25 meters for impounding higher quantum of water, sir. So during the earlier Congress regime in United AP 2004 and 14, Maharashtra government began work on Babali Barrage for impounding more water for upstream of Sri Ram Sagar before River Godavari water flows into Telangana. Sir, it was in 2004 that the Maharashtra expedited the construction of Babali and 10 other barrages on the Godavari, raising the alarm in Andhra Pradesh. So the Babali issue also snowballed into big political issues, sir, in AP, with the main opposition, TDP and other parties, including, I was also there, sir, then, the AIMIM mounting pressure on the then YSR regime to get the work of Babali and other barrages stopped by the Congress government in Maharashtra. Sir, incidentally, United AP government took the dispute over Alamati Dam and Babali barrage Supreme Court, but could not get any relief. Sir, I'm just going into the history briefly, sir. So, pronouncing the judgment in the original suit 2 of 1997, other writ petitions between the state of AP versus state of Karnataka and others on 25th April 2000, the 5-member bench of Supreme Court headed by Justice S.B. Majumdar dismissed and disposed the original suit and other petitions without giving any relief to Andhra Pradesh. This is the history, sir. Subsequently, sir, the Krishna Water Dispute Tribunal 2, headed by Brijesh Kumar, upheld its award of 2010 for raising the height of Alamati Dam from 519.60 meters to 524.26 meters. So the KWDT2 asked the Government of India to appoint Krishna Water Decision Implementation Board, giving representation to Karnataka, Maharashtra and AP as well as the Government of India. Pronouncing the judgment in the original suit number 1 of 2006, other writ petitions and the contempt petitions between the state of AP versus state of Maharashtra and others on 20th February 2013
a 3-judge bench on Supreme Court headed by Justice R.M. Lodha dismissed and disposed the original suit and other petition without giving any relief to Andhra Pradesh. Sir, when I was going through the CAG reports on performance audit on Kaleshwaram, in the note of the background of the KLIS, the CAG pointed out that the audit had reviewed the Pranahita, Chevella, Sujala, Saravanti as part of performance audit of Jalayagnam CAG report number 2 of 2012, Andhra Pradesh government, sir. Sir, I may recall that irrigation projects always quoted controversies in the state because of several reasons, sir. Some of the projects were taken up on the assured water, that is the quantum of water for river allocation of the states, and some others were taken up on so-called surplus water. That is the quantum of water not allocated to the state but available for use when the monsoons are normal or there are floods into the rivers. So some of the projects were completed within the stipulated time frame. Some other projects were delayed for years and decades despite the best efforts of the successive governments to complete them. Some projects were taken up without the mandatory clearance from the Central Water Commission, Ministry of Water Resources, Jal Shakti, Ministry for Environment and Forest and other authorities, sir. For some other projects, the clearance were obtained while they were being constructed. Time and cost overrun have been the common feature of the most of the irrigation projects taken up in United Andhra Pradesh and thereafter in Telangana state also, sir. Sir, when the Jalayagnam program was launched in 2004 by the Congress government headed by Dr. Y.S. Reddy, the main opposition TDP mounted a barrage of criticism, sir, and even termed it as the Dhanayagnam scheme for milking the contracts and the contractors. This was said, sir, then. Sir, after the formation of Telangana state, the TRS government redesigned the Pranahita Chevella project as Kaleshwaram lift irrigation scheme, launched several new projects and also expedited the work for the completion of some ongoing projects which were delayed for many years, sir. And this is also a fact, none can deny this. So the Jalayagnam program was taken up in 2004 for construction of reservoirs and lift irrigation schemes on Godavari and Krishna River so as to create 97.46 lakh acres of new ayakat and stabilize the existing ayakat to 22.53 lakh acres. Jalayagnam program was proposed to provide drinking water to 2.22 crore people in 6,310 villages, utilizing 64.14 lakh TMC to generate 2,700 megawatt of hydel power also, sir. The program comprised 86 projects with a cost of 1.86 lakhs crores. A dozen of these projects taken a period of 2004 and 5 with approval cost of 2,139 crores were brought under Jalayagnam to expedite their completion, sir. Also 74 new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with an approved cost of 1,83,470 crores. Sir, I repeat, sir. Sir, new projects were sanctioned between 2004 and 5 and 2008 and 9 with approved cost of 1,83,470, sir. Sir, I may also recall some observation of the CAG report on Jalayagnam with regard to B.R. Ambedkar, Pranahita, Chevella, Sujala, Saravanti, sir. The Pranahita Chevella project was envisaged to create irrigation potential of 16.4 lakh acres in 7 districts of Telangana by utilizing 160 TMC from Pranahita and 20 TMC from Godavari, sir. The project cost was fixed for rupees 17,875 crores in May 2007, but it further enhanced to more than 115% to rupees 38,500 crores within a year and a half, that is December 2008, sir. 2008, sir. Sir, it is the same Pranahita Chevella project that was designed and renamed as Kaleshwaram lift irrigation scheme by the previous BRS regime, sir. And once again, the CAG has exposed
the irregularity and lapses in the execution of Kaleshwaram project, sir. Now coming to the issue highlighted in the white paper, sir, I would like to speak on few of them, Honorable Speaker, sir. Sir, I may point out that Honorable Irrigation Minister Janab Uttam Kumar Reddy Saab has presented in this House on the projects and issues of Krishna River on 12th of February 2024. He also made a presentation on report on Medigadda barrage and the Kaleshwaram project on the barrage site on 13th February when the legislators were taken there on field visit. Most of the issues relating to the projects on Godavari and Krishna River has been discussed at length in these two presentations. According to the presentation on project and issues of Krishna River, there are 17 existing projects in Telangana and marked by erstwhile AP with water requirement of 298.96 TMC and average utilization from 2014 to 15 to 2022-23 of 197.83 TMC for an ayakat of 15,68,104 crores, sir. The 5 ongoing projects of Telangana state with water utilization of 225.4 TMC and contemplated ayakut of 25,64,500 acres. In addition, there are 7 contemplated projects with planned utilization of 206.5 TMC and planned ayakut of 23,07,983 acres. So there are total 29 irrigation projects completed, ongoing and proposed on Krishna River in Telangana state with water requirement of 731 TMC of ayakat for 64,40,587 acres. The total allocation for United AP is, now it is very important, sir. Sir, the total allocation for United AP is 811 TMC as per KWDT award, and the requirement for Telangana for existing, ongoing and contemplated project is 731 TMC. Right. I don't know how and from where we will get the required quantum of 731 TMC for all the 29 projects on River Krishna in Telangana, sir. Sir, you have only Honorable Irrigation Minister Saab, only in his presentation he has said that कि पूरे तेलंगाना के लिए जो allocation है 800 change बोले आप, और तेलंगाना के ये projects के लिए इतना पानी 731 होना है, तो ये कहां से आएगा? This needs to be replied, sir. Sir, Telangana state is not able to get its due share of Krishna waters ever since formation from the year 2014, sir. In fact, in construction of Alamatti and Upper Krishna project in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year. So who's responsible for this, sir? So I would say that the people who failed to protect the interest of the then AP are the ones who are responsible, sir. कि हमारा पानी हमको मिल ही नहीं रहा है, चाहे वो उस वक्त के आंध्र प्रदेश की कांग्रेस की हुकूमत हो या उस वक्त आंध्र प्रदेश की तेलुगु देशम की हुकूमत हो. ये लोग उस वक्त नाकाम होने की वजह से आज तेलंगाना को पानी के लिए तरसना पड़ रहा है, पानी नहीं मिल रहा है, और यही एक वजह थी जिसके लिए कि तेलंगाना की आवाम ने अलहदा रियासत का मुतालिबा किया और तेलंगाना की जिद्दोजहद की और हासिल किया. Sir, in fact, since the construction of Alamatti and Upper Krishna projects in Karnataka in mid-90s, the inflows into United AP were considerably reduced year after year, sir. Now the two riparian states, AP and Telangana, have to share the reduced inflow in Krishna from Karnataka state. I would like the Irrigation Minister, Saab, Mr. Uttam Kumar Reddy Saab, to clarify on this crucial issue, sir, when he replies. So the Irrigation Minister Saab has referred to the irrigation potential created and expenditure incurred on irrigation in Telangana since 1951 till now, sir. 1951 I was seeing, sir. As per his statement, the total expenditure incurred on irrigation before formation of Telangana in 2004 was 54,234 crores. Sir, I have my own doubts. Honorable Speaker, sir, I have my own doubts about the authenticity of these figures, and I think
it was arrived at nationally on the basis of the same formula that was adopted for calculating the shares of Telangana in the budgetary expenditure of United Andhra Pradesh from 1956-57 to 2013 and 14 in White Paper on State Finances released by Deputy CM Saab in December 2023, sir. Honorable Speaker, sir, the budget expenditure of Telangana in combined AP was assessed at rupees 4,98,043 crores. That is 41.68% out of 11,94,945 crores. This figure was calculated, Honorable Speaker, sir, this figure was calculated on the basis of population ratio of 41.68 and 58.32 between Telangana and Seema Andhra, including in the AP Reorganization Act. Sir, the estimate of expenditure shown for Telangana do not correspond to the actual budgetary expenditure on the region in undivided AP and cannot be reckoned as factual, sir. It cannot be, sir. It cannot be, sir. सिर्फ आप एक रेशियो ले लिए उस हिसाब से बोल दिए इतना हो गया. No. This is clearly an unseriousness, sir. Sir, the officials and the people responsible should have been given the responsibility of taking out the actuals, sir. Actuals, where they have failed, sir. So, moreover, the Irrigation Minister Saab had cited the data on budget allocation, expenditure, irrigation, details, economic analysis, details of major projects undertaken with corporation loans and irrigation sector, a comprehensive analysis, sir. I am sorry to point out that the budget estimate and expenditure figures cited by the white paper on irrigation do not reflect the budget estimates and account of expenditure in the budget book of Telangana government from 2024 and 15 onwards, sir, and the government of undivided AP, this is 1956-57 to 2013 and 14, sir. Sir, leaving aside what was the budgeted and spent on irrigation in United Andhra Pradesh, sir, including Telangana region up to 2014, the budget estimates for irrigation in Telangana states for 2015 and 2015 to 2023-24 as per white paper is rupees 1,33,791.52 crores and the expenditure is rupees 1,26,833.13 crore, that is 94.80%. This is 94.80%, sir. Sir, most surprisingly, sir, the white paper says that for the irrigation sector, no loan were taken by AP from 1956-57 to 2013 and 14, and this exposes the shoddy figures cited in the white paper, sir. How can they say that no loan were taken by AP from 1956 and 57 and to 2013 and 14, and this exposes the real shoddy figures, sir. And I think this needs to be corrected. But they haven't mentioned here. They are supposed to mention it. I'm coming to that point, sir, what you're saying. I'm coming to that also. Sir, as the white paper, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. This also needs to be corrected, sir. How can it be, sir? I repeat once again. As the white paper figures, the expenditure on irrigation in Telangana is rupees 54,234 crores out of the total budgetary expenditure of 4,98,053 crores in the region. That is only 11%, which also appears unrealistic. So going further ahead, sir, similarly, the loan figures for irrigation in Telangana state at rupees 84,090 crores do not match the actual loan amounts provided in the state budget account, and more so when the state is said to have taken 0 loans in the 3 financial year, that is 2014 and 15, 15 and 16, and 23 and 24, sir.
आपका देख लीजिए सर, उसमें है आपके, उसमें 3 years सर. Speaker sir, about these borrowings, I want to clarify one thing. This issue of off-budget borrowings did not exist earlier, prior to 2014, and also probably not in the first 2-3 years of the new government coming in the new state. It's only after that, under the name of Kaleshwaram Corporation, under the name of Telangana Water Resources Development Corporation, 2 new corporations were formed exclusively for irrigation, and they were borrowings against both these corporations, which if I remember right, the total figure of both the corporations comes to 84,000 crores. That is how this reflection is there. In the combined state, there was no such procedure. There was no procedure of a separate corporation to borrow for irrigation only. So this is the difference about borrowing for irrigation. And the central government is not, earlier the central government was not taking this under the FRBM limit. Somewhere after 2014, after a few years, when they found that many states in India, like Andhra Pradesh and Telangana, were forming SPVs for corporations for irrigation and borrowing indiscriminately, then they brought this also under FRBM. That is the background of it, and after you finish, I'll give you a detailed reply. Yes. Irrigation bonds ki, special corporate setup ki, there is a difference. No. Irrigation bonds are raised by the government. No, 1 minute. See, irrigation bonds may have been floated by the then government for the purpose of irrigation. But I'm telling you, after TRS government came in Telangana, they set up special corporations to borrow for irrigation. That is a fact. I mean, I'm not stating something opinion. అక్బరుద్దీన్ సాబ్ లేదు మీకు ఉన్నది, మీకు అవకాశం ఉన్నది సాబ్. అక్బర్ సాబ్. Honorable Speaker, sir, I thank the irrigation minister. అధ్యక్ష, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 2014కు ముందు నీటిపారుదల ప్రాజెక్టులపైన ఏ రకమైన రుణము అప్పులు తీసుకోలేదనే మాట మాట్లాడారు. అధ్యక్ష, నాకు బాగా గుర్తుంది, 2014కు ముందు కూడా మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం. మనము ఇరిగేషన్ బాండ్స్ను ఫ్లోట్ చేసినాం. ఆ ఇరిగేషన్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులను, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన అప్పులను కూడా మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో వాడుకున్నాం. ఇరిగేషన్ బాండ్స్ అన్న అప్పులే, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చింది కూడా అప్పే. కాబట్టి అప్పే తీసుకోలేదని అనడము ఇది సభను తప్పుదో పట్టించినట్టుగా భావించవలసి వస్తుంది. అక్బర్ సాబ్. I'm sorry, the senior member you're making basic mistakes. Irrigation bonds or World Bank is borrowed by the government of Andhra Pradesh or state government. 1 minute. This is a separate corporation. The corporation borrows and the government gives a guarantee. The structure is different in both. And also, Akbar Sahab. Honorable Speaker, sir. Sir, I thank Uttam Kumar Reddy Sahab for giving a reply, sir. And I also thank Kadiyam Srihari Sahab for once again replying. So I don't want to go into the detail. The only thing I would say that, sir, he's right in his place. He's also right, sir. But at the same time, bonds existed then. World Bank loan also existed then.
Now, after the formation of Telangana, what irrigation minister Saab says that corporations were formed and corporation took the loan, that is also right. This also cannot be denied, that also cannot be denied. Sir, going further ahead, sir. Yeah, it is. No doubt, sir. So the white paper, page number 27 to 29, sir, the list out the 24 ongoing loan-based project for which the administrative sanction cost of rupees 2,93,440.48 crore, the loan raised so far amount of rupees 1,95,666.58 crore, that is 66.68%, and the balance loan to be raised are rupees 97,773.90 crores, sir. So these projects envisage creation of irrigation potential of 73.58 lakh acres, and out of this, the IP created till now is only 20 lakhs 51,000 acres, that is 27.87%, and the balance IP to be created is 53.09 lakh acres, sir. And this is as per the white paper, sir. So what I am trying to explain is that, sir, कि हम इतना पैसा खर्च करें, sir, कि the amount that has been spent is almost 67%, but हम जो क्रिएट करे हैं सर, जो लैंड को हम आयाकुत में लाए हैं, it is only 27%, sir. So this is what I need a clarification from Honorable Minister Saab, sir. On page 9 of the white paper, 22 ongoing projects are listed, and the IP contemplated under these projects is 48.616 lakh acres, sir. The IP created so far is 15.81 lakhs, and the balance IP to be created is 32.35 lakh acres, sir. I don't know which figure to believe, sir. There are two figures. Sir, this is on page number 9, sir, of the white paper, sir. Sir, however, the government has to raise the funds for completion of all the ongoing projects so that the balance IP is created in the state to benefit the farmers. The state budget and the budgetary allocation includes three components: revenue account, capital account, and loans. The loans taken and serviced by the government are shown in the state budget, and these are different from the loans taken as extra budgetary resources for the corporation, for which the state government stands a guarantee. As to what Honorable Minister Saab had said, sir. Sir, table number 7 on major irrigation projects funding details show the budgetary allocation and loan share, which also do not match with the actual figures, sir. It doesn't match, sir. No figure is matching, sir. Table 8, sir, on share of irrigation budget versus GSDP also do not give the accurate figures on irrigation allocation and share in GSDP, sir. Sir, also the details of major projects undertaken with the corporation loan cited in the white paper on irrigation do not match with the figures cited elsewhere in the same papers and also in the white paper on the state finances, sir. So the irrigation white paper says loans taken for Kaleshwaram and PRLS through KIPCL amount to rupees 68,806 crores, and the loans taken by TSWRIDCL for various other projects amount to rupees 15,284 crores, and the total loan amount of two corporations comes to 84,090 crores. The white paper on state finances, in table 10 shows that the loan availed by KIPCL amount to rupees 79,287 crores, and loan borrowed by TRSWRIDCL amount to 15,284 crores, and total comes to 94,575 crores. So how can it be, sir, कि आप एक पेपर इस हाउस में दे रहे हैं, उसमें एक अमाउंट है, व्हाइट पेपर में एक अमाउंट है, ये पेपर भी आपने दिया, वो पेपर भी आपने दिया. But how can this be? One paper was presented by the finance minister, one paper is now being presented by the irrigation minister. So which paper is right, sir?
Which paper is right? Who is right, sir? I would like the Minister Saab to clarify on the variation in all the figures cited in the irrigation white paper, sir. Sir, how can we have a healthy debate and a discussion when the figures itself are wrong? So we don't know how much of wrong information is also being given and shown. I have gone through a lot of documents, including budget books, CAG reports, and account on my findings are follows, sir. Sir, as per the budgetary data, sir. Sir, if I am wrong, sir, I have this paper, sir. Through you, I can send this to Honorable Minister Saab also, if he wants, sir, when I complete, or if he wants, he can see it, sir. Sir, I have gone through a lot of documents, including budget books, CAG reports, and accounts, and my findings are as follows, sir. Sir, as per budgetary data since the formation of Andhra Pradesh state in 1953 and Andhra Pradesh in 1956, the total expenditure on irrigation and command area development sector between 1951 and 52 to 1998 and 99 aggregated to rupees 8,773.78 crores. However, there is a big jump on budgetary expenditure on irrigation and the CAD from the year 99-2000 onwards. The TDP government spent 13,079.51 crores during 5-year periods, that is from 99-2000 to 2003 and 4. They had spent 13,079.51. The successor Congress government spent 1,41,882.35 crores in 10 years period, that is 2004 and 5 to 2013 and 14 in United Andhra Pradesh. The total expenditure on irrigation in United AP from 1951-52 to 2013 and 14 comes to 1,63,735.64 crore, and this includes the expenditure on revenue, capital and loan accounts also. Subsequently, sir, after the formation of Telangana state, the BRS government spent 1,41,041.32 crores in 10 years period, that is from 2014 and 15 to 2023-24, including budget estimate of rupees 26,868.91 crores in the year 2023 and 2024, the current financial year, I mean. As per the details cited by white paper on irrigation and state finances, the loan amount of rupees 94,572 crores raised by 2 SPVs and KPICL and TSWRIDCL are actually government guarantee loans serviced by the government. Right. This means that these loans do not form a part of state budget allocation for irrigation department and are actually extra budgetary resources raised by the concerned corporations. If we, now, it is very important, sir. If we add these loans raised by the two corporations to the budgetary expenditure of irrigation by Telangana government in the last 10 years, the total figure comes to 2,35,613.32 crore. This is budgetary expenditure of rupees 1,41,041.32 crores and loan amount of 94,572. Sir, so I would request the Irrigation Minister Sahab, Mr. Uttam Kumar Reddy Sahab, and Deputy CM Sahab, Bhatti Vikrama Sahab, to clarify on all issues regarding the allocations and loans for the state irrigation sector. This is very important, sir. It has not been shown properly and corrected. Sir, the irrigation projects include the project that we completed, ongoing projects and proposed projects. Most of the ongoing are the ones which were sanctioned in United AP, and some of these remain ongoing for 4 decades or even more SLBCs in case in point, as the work is going on since 1980s, sir.
So talking about Krishna Basin projects, the white paper points out that the paper says that the previous Telangana government agreed for allocation of 299 TMC of water and 512 TMC to AP from Krishna without considering the state needs. The white paper, page number 5, says that based on Krishna Basin catchment area in Telangana, the state is entitled to get 68.5% of water. That is 555 TMC out of total allocation of 811 TMC for the two states. Here I may once again recall that in the representation on Krishna waters in the House earlier, sir, in the presentation which was made in this House, sir, earlier, the Irrigation Minister Saab had stated for the 29 completed ongoing contemplated projects on Krishna in the state of Telangana need 731 TMC. 731 TMC. I would request the Irrigation Minister Saab to enlighten on this, as the 555 TMC being sought by the Congress government will not be sufficient for all these 29 projects in Telangana. Am I right or wrong? Sir, I am thankful that the Irrigation Minister Saab had recalled the contribution of Nizam in the overall development of the erstwhile Hyderabad state, especially in implementing several important irrigation projects across Telangana, including Nizam Sagar, Upper Manar, Usman Sagar, Himayat Sagar, Pocharam, Sadarmat, Sarvana, Kadam, Sarala Sagar, Fatehnagar, Vaira, etc. I may say that Ali Sagar was also built in Nizamabad district, and it is incidentally the name of the noted engineer Nawab Ali Nawaz Jung in the Nizam era, sir. So the Sadarmat and Ghanpur project constructed in Nizam era were strong enough for the 100 years and provided water to the Ayakat. There are many issues which have been highlighted by the white paper, and I was listening to the elaborate presentation of the Irrigation Minister Saab, Mohtaram Uttam Kumar Reddy Saab, and the debate that followed, in which former Irrigation Minister Harish Rao Saab also spoke. Sir, before I conclude, I would like to raise a few issues and seek answers from the government, sir. Sir, the first, what is the intent of new government with regard to the issue of completion of all ongoing irrigation projects and execution of the contemplated projects in the state, sir? Do we have water availability in Godavari and Krishna and their tributaries for existing, ongoing, contemplated projects, and what the total quantum of water required for these projects in the state in terms of TMC for Godavari and Krishna, sir? This is very important, sir. Sir, the reason why I'm asking this is, sir, हम देखे हैं आंध्र प्रदेश असेंबली में, रायलसीमा में भी कई ऐसे प्रोजेक्ट्स बनाए हुए हैं, सर. प्रोजेक्ट्स बन के हैं लेकिन सूखे पड़े हैं, पानी आता नहीं, वैसे ही पड़े हुए हैं. तो सर, वी नीड टू रीलुक इनटू आवर प्रोजेक्ट्स आल्सो. रायलसीमा के वैसा नहीं होना है कि प्रोजेक्ट बन गया, खड़े हुए हैं, पानी तो रहता ही नहीं. तो यहां पर भी होना चाहिए. सर, this is why I'm requesting this, sir. Sir, all these ongoing and contemplated projects viable in terms of water availability, feasibility and utility, sir. Sir, these water availability, feasibility and utility is very important, sir. I'm sorry to say that, sir. Do not think that I'm criticizing the previous governments, the Congress, TDP or BRS. No, sir. But this is very important, sir. Sir, never there has been a discussion on the availability of the water, never there has been a discussion on the feasibility of the project, and never there has been a discussion on the utility, sir. पानी कहां से आएगा, पानी उठाने के लिए पावर कहां से आएगा, और वो पावर पे कितना खर्च होगा, पावर होने के बाद में फ्री पंप सेट पर कितना पावर होगा, और उसके बाद कितनी जमीन सैराब होगी, इस पर किसी ने गौर नहीं किया. And then the viability of a project should also be discussed. Unfortunately, sir, never there has been any discussion on the viability of a project, sir. I'm sorry to say, sir. And please excuse me, I'm not using this term for anyone, but I feel that irrigation projects have become an ATM.
पहले के लिए और आने वालों के लिए या फिर इसके लिए 20 बरस से सर आई एम डिस्कसिंग ऑन दिस एटीएम प्रोजेक्ट सर, इरिगेशन एटीएम प्रोजेक्ट्स। आवाम को कितना फायदा होता है नहीं मालूम सर। सर इट इज एस्टिमेटेड सर, most of the irrigation projects are lift irrigation project which needs power for the lifting of the water for supply. The CAG report on Kaleshwaram and white paper points out that if all pumps in the project are used, more electricity will be required than the requirement of the entire state for the day, sir. Sir, when I say, sir, few members might say that कि अकबर साहब आप 20 साल से हैं, आप क्या करें? Sir, I have these proceedings, sir. I have these proceedings of the House, sir. Sir, I have been saying this right from the time. Yes. From the year 2000, sir, I have, sir. 2016 may be last. I told the same thing, sir. कि power कहां से आएगा, कितना आएगा, कैसा आएगा. Sir, if I am wrong, I may be corrected, sir. Sir, it is estimated that the power bill for lifting water under Kaleshwaram project will be 10,000 crores per year, sir. Am I right or wrong? Yeah, you have to reply to me, sir. Sir, it is estimated the power bill for lifting water under Kaleshwaram projects would be 10,000, and what will be the quantum of power required for all lift irrigation projects in the state, sir? Honorable Minister Saab should reply, sir, on this. Sir, also, do we have the required installed capacity in the power sector for lifting the water from all the lift irrigation projects simultaneously? This also needs to be replied, sir. What will be the cost of power for lifting the water from these projects every year, apart from meeting the demands of all other consumers? When I say all other consumers, sir, Honorable Speaker, sir, free power cost every year estimated that, I might be wrong, but again, this was there in the white paper which was presented by the power minister, sir. Sir, 24 hours to agricultural sector, 12,000 crores. 200 units free to consumers, 4,800 crores. For Kaleshwaram project pumps, 10,374 crores. Remaining lift irrigation, 5,000 crores. The total comes to 32,174 crores. Sir, ये कैसा है, sir? This is why I am requesting and demanding that a viability study needs to be conducted, sir, on each and every project, sir. Sir, we need power to supply free power to farmers for their pump sets also. 200 units for free power to eligible households and power for the lift irrigation scheme in addition to all existing power consumers. What is the viability and feasibility of supply of power for these lift irrigation schemes, and what is the annual cost that has to be incurred by the government through budgetary allocation? This also needs to be replied, sir. All the existing ongoing and contemplated projects include the loan component, and the government needs to earmark huge amounts of funds running into thousands of crores of rupees for repayment of interest and principal amount also. It is not just this amount, sir. So the white paper points out that the state would have to pay the debt amounting to rupees 1.35 lakh crore in the next 10 years, sir. The total repayment of loan with interest in the next 5 years will require 77,369 crores. The total requirement of funds, now sir, the total requirements of funds to complete the ongoing and contemplated project is rupees 1,75,143 crores. Sir, I don't know whether we have the water availability and required power for all these irrigation projects. More importantly, do we have the financial resources available to the government for completion of the ongoing contemplated projects, sir? Sir, through you, sir, without blaming anyone, I would like to make one suggestion to the government. Please prepare a draft action plan on irrigation sector and convey an all-party meeting to elicit views and suggestions from the political parties. There has to be consensus on what the state is doing in the key infrastructure
sector, as the agriculture sector is the main source of livelihood for the farming community. It is very important, sir. Viability, feasibility has to be studied. हम पैसे पे पैसा खर्चते जा रहे हैं, पानी कहां से आएगा? पहला सवाल। अगर पानी आ गया तो वो पानी को लिफ्ट करने के लिए पावर कहां से आएगा? अगर पावर भी आ गया तो फ्री पंप पे फिर क्या? फिर उसके बाद क्या is it I mean, as in any business, an investor looks into the investment and also the returns after the investment. What are the returns, sir? What are the returns? It is very unfortunate, sir. Sir, मैं कह रहा हूं कि with a very heavy heart I am talking today, sir. Very heavy heart. कि पैसा किस तरीके से जा रहा है, चाहे वो हो या कोई और हो, बस खाली खर्चते हैं प्रोजेक्ट्स पे। अरे फायदा कितना हो रहा है? किसान को कितनी मदद हो रही है? स्टेट कितना प्रॉस्पर हो रहा है? स्टेट की प्रॉस्पेरिटी को किसी को फिक्र नहीं है, अपनी अपनी प्रॉस्पेरिटी के ऊपर तवज्जो दी जा रही है। एटीएम मशीन की तरह पैसा निकल रहा है और लोग खुशहाल हो रहे हैं। रियासत में हमारी खुशहाली नहीं दिखाई देती है। सर, आई वुड रिक्वेस्ट द गवर्नमेंट टू टेक ऑल स्टेप्स to ensure that Kaleshwaram project is restored to safety before the monsoon, sir. Sir, regarding the financial irregularities and technical flaws and lapses in the Kaleshwaram project, I would say the government is free to order whatever type of inquiry and investigation it wants. Harish Rao Saab also has said, they are free, sir. But, sir, Honorable Speaker, sir, I would like to remind that the irrigation department, engineers, officials are not the ones responsible for whatever has happened, and they should not be made, sir, scapegoats for the financial irregularities and technical flaws in the Kaleshwaram project, sir. ऐसा ही होता है कि बड़े-बड़े लोगों के झगड़े में एक गरीब पीछे में आ जाता है। ये बड़ों के झगड़ों में गरीब को न पीसे, गरीब को न सजा दें। और आपने जो मुझे मौका दिया है, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं स्पीकर साहब, और उम्मीद करता हूं कि हुकूमत की जानिब से जो सवालात मैंने उठाए हैं उसका मुझे मौसर जवाब मिलेगा। आई थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी, सर। श्री राजगोपाल रेड्डी गाరు। I'll just finish whatever I have. Sir, Minister. Speaker, sir, on the issues raised by Mr. Akbaruddin OAC, the first is, I'd like to, yes, the government will organize an all-party meeting to discuss irrigation projects. We have no issues on that. I'll myself call for it very soon. Second, about the water allocation, what I'd like to submit is existing projects. OAC Sahab, existing projects, the already existing hai, unka bhi allocation, I mean, this is what the earlier government also had asked, was for the existing projects is 299 TMC. Ongoing projects means which are under construction and which are under construction, for that the water required is 225 TMC. This is Krishna waters, what I was mentioning, Krishna waters. Contemplated projects, there is no work on the ground and no money expended so far. This is like a proposal in one's mind. There is no such thing on the ground as yet. Now, about water allocation, Bachawat award was 811 TMC, N block to combined Andhra Pradesh. Okay, so as I was mentioning in my presentation earlier, it is my opinion that the earlier government was mistaken in asking for only 299. That's my, that's what I submitted in the presentation. No, that's my opinion. So, if we had gone for catchment area, percentage of catchment area, which is approximately 68%, then we could have claimed closer to 550 TMC, which would have covered existing and ongoing projects, but will not still cover contemplated projects.
That is the actual situation. But I must tell you that this Bachawat award was based on 75% dependability. Now it is very likely, if all the states agree, they may allocate additional water based on 65% dependability. In that case, our state could also get another 194 TMC. That was a rough calculation of the water availability. Now, about your, I really appreciate your concern about the viability and feasibility of the projects. You know, you are probably aware that I was an MLA and MP from Nagarjuna Sagar project Ayakat, 7 times consecutive about the same year as you were. So, in those years, I'm just speaking broadly and not politically now, irrigation projects were always viable because most of them were gravity flow. Most of the irrigation projects all over the country or all over the world. Or they were small lift irrigation schemes, which still had certain viability. Now, what you're saying is of a serious concern because it is now that we are lifting water by 500 meters and transporting it by 250 kilometers to do flood flow, paddy cultivation. Now, is this viable? Yes. So, this is something that requires serious deliberation. I can't off the cuff make these figures, but I will tell you some interesting figures. Kaleshwaram project, it should concern any citizen of the state that when all pumps in Kaleshwaram project work, the cost is at today's power cost is 10,600 crores a year. Okay. Now, you are quoting either the power minister or finance minister's white paper. Only Kaleshwaram is 10,000 crores, 10,600. When all the lift works, it will be 15,000 crores. So now, how much does it work out to? And like you rightly said, it is more than the rest of the power consumption in the state. It is a matter of serious concern. Why is it coming now like this? Because there never was, even when long innings in the assembly and in parliament, this kind of a huge lift. So governments may have the justification, and it can be another day of detailed discussion on the finances, the viability, the feasibility which you said. In my opinion, water is available, but at a cost when you lift. Now, when you lift water from Kaleshwaram, energy cost alone per acre is 43,000. This CAG report. And cost of finance is another 50,000 more. Actually, I'm quoting the lower end. So about a lakh of rupees per acre. So now, no, annual cost per acre. Now, whether it is a viable, feasible, that judgment I leave it to you, because it's a government of the day, it's a policy decision. Yes. I agree with you. And all the queries you had about the finances and the differences in the white papers, I will give you a detailed reply about it. And our government policy about completion of ongoing projects is, we realize that we don't, have the resources to take up all projects simultaneously and complete them. So as per directions,
and the consultative meetings we had chaired by the Honorable Chief Minister, we said we will take up those projects where at a minimum or optimal cost, we could generate more haircut. If something is going to take a lot of money and a lot of time, that will take second priority. Lesser money and shorter time, we are going to take up, we have prioritized projects and we are going to take it up. And our target for this financial year is 7 lakh acres new haircut. Thank you. రాజగోపాల్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను మాట్లాడదామనుకున్న చాలా విషయాలు నీటిపారుదల శాఖ మధ్యలో ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీ వాళ్ళు చేసిన తప్పుల గురించి అయితేంది, మా ప్రభుత్వ లక్ష్యం ఆశయం ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మళ్ళీ ఇప్పుడు సోదరు అక్బరుద్దీన్ గారు అడిగిన ఒక వ్యాలిడ్ క్వశ్చన్స్ వాళ్ళ డౌట్స్, దానికి ఇప్పుడే మళ్ళా మంత్రివర్యులు మంచి సమాధానం చెప్పిన అధ్యక్ష. బేసికల్గా వ్యవసాయం అనేది గ్రావిటీ కెనాల్స్ ద్వారా, వర్షాభావ పంటలు, కాలువల ద్వారా, చెరువుల కుంటల ద్వారానే ఒకప్పుడు వ్యవసాయం జరిగేది. ఏదో చిన్న చిన్న లిఫ్ట్లు అనేది సాధ్యమవుతుంది, కానీ ఈ లక్షల కోట్ల రూపాయలు హై రేట్ ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి రుణాల ద్వారా పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 100 మీటర్లు 100 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా వైబుల్ కావాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు వచ్చే రిటర్న్స్ ఏదైతే ఉందో పర్ ఏకర్ చూసుకుంటే, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో పర్ ఏకరు, అది కూడా ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది ఈ ప్రభుత్వంలో, గతంలో మనం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించినాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎంత అమౌంట్ ఖర్చు పెడితే పర్ ఏకర్ ఎంత కాస్ట్ పడ్డది చాలా క్లియర్గా ఇచ్చింది అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అభినందనలు. తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రాజెక్ట్స్ మీద తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన, వాస్తవాలు తెలంగాణ ప్రజల్లో ఈ గత 10 సంవత్సరాల వల్ల గత 10 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు ఏ విధంగా ఈ రాష్ట్రం అప్లపాలైంది, ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు పేరు మీద దోపిడీ జరిగిందనే విషయం చాలా ఎంత బ్రహ్మాండంగా ఈరోజు గత 10 ఏళ్లలో జరిగిన విషయాలని ఈరోజు మన ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగా ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా మంచిది, ఈ ప్రజలకు తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు చెప్పినట్టు కాళేశ్వరం అని చెప్పేది ఒక సినిమా, కాళేశ్వరం అంటే ఏదో అని చెప్పి ప్రజలలో ఒక అపోహలు కలిగించారు. కానీ ఆ లాస్ట్కు కాళేశ్వరం అనే ప్రాజెక్టు అది కేవలం కాంట్రాక్టర్ల కోసం దోపిడీ చేసింది, అది పేరు మీద దోపిడీ చేసింది తప్పితే నిజంగా అది రైతుల కోసం కొట్టిన ప్రాజెక్టు కాదు. 1 ఎకరా సాగునీరు రాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన మా అందరినీ మేడిగడ్డకు తీసుకుపోయి చూసి అక్కడ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చి తను మాట్లాడి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పారు అధ్యక్ష. అది ముమ్మాటికి నిజం అధ్యక్ష. కానీ ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం ఆల్రెడీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చిన అధ్యక్ష. బడ్జెట్లో నియరింగ్ కంప్లీషన్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడితే మేము వెంటనే దాని రిజల్ట్స్ వచ్చి రైతులకు లాభం చేకూరుతుందో, పంట నీళ్ళు ఇస్తామో వాటి మీదనే ఖర్చు పెడతాము, మిగతా వాటిని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోయి మిగతా ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండ్రో అది చాలా మంచి ఆలోచన అధ్యక్ష. మీ దృష్టికి సరే, గతంలో ముఖ్యమంత్రి అయిన పొలిటికల్ బెనిఫిట్ కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తన మార్క్ ఉండాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే తుమ్మిడెట్టుని కాదని కాళేశ్వరం పేరు పెట్టిన పేరు మార్చి మళ్ళీ ఆయన ఏదో తన ప్రతి విషయంలో సెక్రటరియట్ కానీ యాదాద్రి కానీ ఎక్కడైనా మార్క్ ఉండాలనుకుంటాడు ఆయన. కానీ డబ్బు వృధా అవుతుంది, కష్టాల్లో ఉన్న పేదోళ్ళు ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఈ ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేయకూడదన్న ఆలోచన కంటే ఎక్కువ ఇంతసేపు తన గురించి మాట్లాడమే ఆయనకు ఎప్పుడు ఎక్కువ ఆనందం. ఈ పత్రికలు
పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు ఇదే ఎక్కువ అధ్యక్ష. అంటే హంగామా, దాన్ని ఏమంటారు తెలుగులో, ఆర్భాటం. అరే ఆర్భాటం అంటే ఎట్లా అంటే మామూలుగా అయితే ఎవరైనా చూస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతాలు జరిగిపోయినాయి అన్నట్టు చూపించిన అధ్యక్ష. అప్పులు చేసినాం అంటే ఎందుకంటే అప్పులు చేసి మేము ఏం చేసినాం ఊరికనే అన్నాం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అప్పులు ఎప్పుడు చేస్తారంటే తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాలి తప్పితే అనవసరంగా ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన అధ్యక్ష. అది బాధ మా అందరికీ. గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు, నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహూజు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తీసుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది అధ్యక్ష. మేము అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, బట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికీ అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ నేను వాళ్ళని ఏమనాలి అధ్యక్ష? నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లని చెప్పేసి వాళ్ళు మేము తప్పు చేసిన ఒప్పుకుంటావా, ఒప్పుకుంటున్నాం నిజంగానే తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు జాలమని ఇంకా ఉల్టా మమ్మల్నే బదనామం చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జలాలు ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాట చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయర్ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మున్గోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ చేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకున్నారంటే నిజంగానే కుర్చీ చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మిండ్రు. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమి లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకొని నేను అధ్యక్ష. మేము గతంలో నల్లగొండ జిల్లా SLBC సొరంగ మార్గం ద్వారా మా AMRP నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ 4 షోర్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది.
సరే అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్షోర్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 టీఎంసీలు 120 టీఎంసీ వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 టీఎంసీ అంటే 30 టీఎంసీ 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసింది. బాధ ఏంటంటే అధ్యక్ష లాస్ట్కు మీకు 2 నిమిషాలు బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో వివక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండ్రు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది, అది వేస్ట్గా పోతుంది. అది మంచినీళ్ళు కూడా కావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు. మాకు లక్ష ఎకరాలకు సాగునీరు నుంచే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఇవ్వమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించిండ్రు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్ మునుగోడు నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష. 2014 నాటికి కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒక్కసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్ పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్ పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే R&R కంప్లీట్ చేసి ఉంటే కాంట్రాక్టర్లు పని చేసుకోగలుగుతారు. ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, R&R లేదు. 7 ప్యాకేజీల కింద 6,000 కోట్లకు టెండర్ పిలిచిన అధ్యక్ష. ఏం తొందర కొట్టుకపోయిందని చెప్పేసి హడావుడిగా రైతులని ఊర్లు కాల్ చెప్పడం 2013లో పార్లమెంట్లో తెచ్చిన యాక్ట్ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ కాదని జీవో నెంబర్ 123 తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకి ఎకరం ఉన్న భూమిని 4 లక్షలకు 5 లక్షలకు రైతుల దగ్గర గుంజుకున్న అధ్యక్ష. పోలీసులను పెట్టి కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. రిజర్వాయర్లు పని నడిపించిండ్రు. ఒక 7-8 ఊర్లు మా శివనగూడెం రిజర్వాయర్ కింద, మా కృష్ణరాంపేట కింద పోని వీళ్ళు త్యాగం చేస్తే, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి భూములు వదిలిపెట్టి పోతే ఏమంటే ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చి రైతులకు న్యాయం జరుగుతుందంటే నిజంగా చేసిన పని అధ్యక్ష. ఆ రిజర్వాయర్లకు వాటరు వచ్చేటందుకు హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి నుంచి నార్లాపూర్ మెయిన్ సోర్స్ అక్కడి నుంచి తీసుకురావాలన్నా, దాని నెక్స్ట్ రిజర్వాయర్ ఏదుల, దాని తర్వాత వట్టెం, ఈ 3 దగ్గరికి వెళ్ళి తీసుకురావచ్చు. మరి 3 ఆల్టర్నేట్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి హెడ్ వర్క్ తీసుకురావాలి వాటర్ అనేది డిసైడ్ చేయలేదు. అక్కడి నుంచి టెండర్లు పిలిచి ఆ హెడ్ వర్క్స్కు టెండర్లు పిలవలే, మొదలు పెట్టలే. కానీ ఇక్కడ మాత్రం రిజర్వాయర్లు కంప్లీట్ చేసిండ్రు. కాంట్రాక్టర్ల మీద ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు అధ్యక్ష. పైసలు ఇంట్రెస్ట్లో తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు కట్టి జనమంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోనీ వాళ్ళకు నీళ్ళు లేవు, ప్రాజెక్టులు హెడ్ వర్క్స్ కంప్లీట్ కాలేదు. ఈరోజు నేను బాధతోటి ఆవేదనతో అధ్యక్ష, ఇటువంటి తప్పులు చాలా చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డిలో కానీ మల్లన్న సాగర్లో కానీ, అసలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అవసరం లేదు అధ్యక్ష. కొండపోచమ్మ 15 టీఎంసీ అవసరం లేదు అధ్యక్ష. 3 టీఎంసీ ఉన్నది కొండపోచమ్మని ఒక రింగ్ బండ్ కట్టి 15 టీఎంసీ ఒక గంగాలం లాగా తయారు చేసి అది కట్టిండ్రు. అక్కడి నుంచి ఆయన ఫామ్ హౌస్లకు డైరెక్ట్ కాలువ. కొండపోచమ్మ యాక్చువల్గా మా టెక్నికల్గా చెప్పాలంటే అది సేఫ్టీ కాదు. ఆన్ గ్రౌండ్ ఎటువంటి కొండలు లేకుండా 50 టీఎంసీ 28 కిలోమీటర్స్ రింగ్ బండ్ లాగా బండ్ ఫామ్ చేసిండ్రు. అది సేఫ్టీ కాదు.
ఇవన్నీ విషయాలు తెలిసే చేసింది అధ్యక్ష. నేను మీ ద్వారా మా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇది గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేటన అనే వివక్ష లేకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కూడా అధ్యక్ష నేను మీ ద్వారా ఇస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రజెంటేషన్లో మాట్లాడినప్పుడు జిల్లా మంత్రి అయినా సరే, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోయారు, మమ్మల్ని మర్చిపోయారు. ఎస్ఎల్బీసీ పెట్టినరు, అన్ని పెట్టినరు. కానీ మా డిండి, మునుగోడు, దేవరకొండ మన బాలనాయక్ గారు ఉన్నారు అధ్యక్ష. అక్కడ మొత్తం కంప్లీట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ మునుగోడు నియోజకవర్గం. సాగునీరు, తాగునీరు విషయంలో చాలా ప్రయారిటీ ఇవ్వాల్సిన కాన్స్టిట్యున్సీ. ఈ రెండు నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ ఉంది, ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా, బాగా కరువు కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు వదిలేసిండ్రు గాలికి. ఆ హెడ్ వర్క్స్ ఏదుల నుంచి అయితేనే కరెక్ట్ అనేది నేను కూడా గత 5 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన, అధికారులతో, ఇంజనీర్లతో రివ్యూ చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు చాలాసార్లు మాట్లాడినా వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం డిసైడ్ చేయలేదు, టెండర్లు పిలవలే. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా వేడుకొని ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఏం లేదు అధ్యక్ష, ఒక 1890 ఒక 2000 crores ఆ హెడ్ వర్క్స్ దగ్గర ఏదో నుంచి ఒక టన్నలు 16 kilometers కెనాల్ తీసుకొచ్చి అక్కడ ఉలపరకాడ నీళ్ళు వేస్తే, వాగులు వేస్తే అధ్యక్ష ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ అయిపోతే అధ్యక్ష. ఆన్గోయింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడు అయింది. అది నా మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అంట. అప్పుడు R&R పేమెంట్ అయింది. ఆ హరీష్ రావు గారే వచ్చి అప్పుడు ఎట్లనే సరే ఓడగొట్టాలి ఓటు, అప్పటిదాకా రైతులు ఎంత మొత్తుకున్న పోలీసులను పెట్టి చేయించిన గవర్నమెంట్ ఆ ఉప ఎన్నిక రాగానే మొత్తం టకా 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 డబ్బులు మొత్తం ఇచ్చేసింది అధ్యక్ష. అవ మా మంత్రి గారు నవ్వుతురు జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయనే ఊర్లలోకి పోయిండు. అన్ని పైసలు R&R ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఒక్క రోజులో టకా 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 అకౌంట్లో పడిపోయినా అధ్యక్ష. అన్ని 3.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నేను అడిగితే పోలీసులను పెట్టి పనిచేసిన గవర్నమెంట్ మరి ధనాధన ఎలక్షన్స్ కోసం అని చెప్పి ఇచ్చేసింది. నా పుణ్యం అంట, నా రాజీనామా పుణ్యం అంట. రైతులకు మాత్రం పైసలు వచ్చినాయి అధ్యక్ష. చాలా సంతోషం. చాలా నా రాజీనామా పదవి త్యాగం ఊరికే 570 కోట్ల రూపాయల నిధులు మా మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయి అధ్యక్ష. గొల్ల కుర్మలకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో 2వ విడత గొర్రెల పంపిణీ చేయలే. మామూలుగా అయితే గొర్రెలు ఇస్తారు కదా, నా రాజీనామా పుణ్యమాంటి 90 కోట్ల రూపాయలు గొల్ల కుర్మలకు 7,500 మందికి అకౌంట్లలో పడ్డాయి. 100 పడకల ఆసుపత్రి వచ్చింది చౌటుపల్లి మున్సిపాలిటీకి రోడ్లు వచ్చినాయి. ప్రతి ఊర్లో ₹1 కోటి పెట్టి సీసీ రోడ్లు వచ్చినాయి. పోతే పైన నా పదవి 600 కోట్ల రూపాయలు నిధులైతే వచ్చినాయి మా మునుగోడు నియోజకవర్గాన్ని. మా రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉండరు. కానీ ఇక నువ్వు ఇగో కాంట్రాక్ట్ కోసం పోయినోడినైతే మళ్ళీ మీ పని పడుతుంది, మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా వచ్చినా? ఇప్పుడు అటు పోయినోడినైతే మళ్ళీ మిమ్మల్ని పని పడుతుంది, కాంగ్రెస్లోకి ఎట్లా వస్తా? ఏదైతేనే అధ్యక్ష, ఏదేమైనా చాలా అధ్యక్ష ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ రక్తం, కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అందులో నేను వచ్చిన తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఆగమైన తెలంగాణ మా చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నమ్మకం కూడా కుదిరింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన తాగుబోతుల తెలంగాణ కాదు, బెల్ట్ షాప్ల ద్వారా బంగారు తెలంగాణ మేము చేసి చూపిస్తాం. మేము 100% చేసి రైతులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఎన్నో కళలు అంటున్నారు కాబట్టి మీరు పూర్తి చేయని కళల్ని మేము చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ సార్ మీరు ఒకసారి అనౌన్స్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు తెలంగాణలో. ఇదొక్క ప్రాజెక్టు. ఇగో మీలాగా కళలు లేవు నాకు. కూనమనేని సాంబశివరావు లాస్ట్ అధ్యక్ష ఒకటే లాస్ట్ మాట చెప్తా. నేనేమంటున్నా అధ్యక్ష, వీళ్ళు ఏమనుకుంటుండ్రు, ఒక్క నిమిషం
వీళ్ళు ఏమనుకుంటుండ్రు? 10 ఏళ్ళు పరిపాలించిన వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళు సరిదిద్దుకోకపోయినా వాళ్ళ ఆలోచన విధానం మారలేదని మాకు అర్థమైపోయింది. కానీ మీరు అధికారంలోకి ఎట్లా మళ్ళీ రారు, కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటే కూడా గొప్ప వాళ్ళే. మీరు చేసిన తప్పులతోటి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మిమ్మల్ని కాపాడటం బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటి చేసింది కదా. మీరు అవినీతి కాదు, దోపిడీ చేసిండ్రు మీరు ప్రాజెక్టుల పేరు మీద. కాబట్టి తప్పకుండా మీరు మీ శిక్ష అనుభవిస్తారు. మీరు కొంచెం టైం తొందర పట్టకండి. మీరు ఇంకా టైం ఉంది, ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్లో కాబట్టి మాకు సహకరించండి. మేము చెప్తే వినండి. విన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమైతే వదిలిపెట్టే. థ్యాంక్ యూ అధ్యక్ష, ఇది మీకు పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. సార్, గౌరవ సభ్యులు కూర్చోండి. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే అధ్యక్ష, సభలో ప్యాషన్ అయిపోయింది. సో మేము ఆల్రెడీ చెప్పినాం, మీరు గవర్నమెంట్లో ఉన్నారు. నవ్వు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదనేది మీ డిస్క్రిప్షన్. కానీ పదే మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మంచిది కాదు. అది ఎవరన్నా ఒకసారి పాసింగ్ రిమార్క్లో మాట్లాడితే వేరు, కానీ ప్రతి సభ్యుడు ప్రతి ఒక్కరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, గౌరవ సభ్యులు మా నల్గొండ జిల్లాకు ఏమీ చేయలేదనే విధంగా వారు మాట్లాడారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఇరిగేషన్లో ఒకసారి చూస్తే మేము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో లెవెల్ కెనాల్, ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న లో లెవెల్ కెనాల్ను మా ప్రభుత్వం రాగానే పూర్తి చేసినాం. దానికి నీళ్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. రెండవది అధ్యక్ష, మోడర్నైజేషన్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నత్తనడక నడిచినటువంటి ఎన్ఎస్పి మోడర్నైజేషన్ ఆ రోజుకు 30% పనులే పూర్తయితే మిగతా 70% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఎన్ఎస్పి చివరి ఆయకట్టు దాకా నీళ్ళిచ్చినాం. దీని వరల్డ్ బ్యాంకు ఇండియాలోనే అత్యద్భుతంగా ఈ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ను క్వాలిటీగా తొందరగా అమలు చేసినందుకు గ్రేడ్ 1తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి అభినందించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే నల్గొండ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 ఎకరా నీళ్లు రాకపోతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడలకు 3 నియోజకవర్గాలకు 2 పంటలకు కూడా మేము నీళ్లు ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ మీద లిఫ్ట్లన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయి ఒక్క లిఫ్ట్ కూడా పనిచేయకపోతే మొత్తం కొత్త లిఫ్ట్లు పెట్టి 1,00,000 ఎకరాలకు ఎడమ కాలువ మీద లిఫ్ట్లు కూడా ఇచ్చి నీళ్ళు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దిండి ప్రాజెక్టు కూడా ఇవాళ రిజర్వాయర్లన్నీ కూడా కట్టినాం. ఇప్పుడు వారు గౌరవ సభ్యులు కోరినట్టు నేను కూడా ఐ రికమెండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ టనల్ను తొందరగా ఏదుల నుంచి చేసి నీళ్ళు ఇచ్చినట్టయితే ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. మేము 70% పనులు చేసినాం, మిగతా 30% చేయాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లాకు అధ్యక్ష, ఇదే సభలో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు నన్ను మెచ్చుకున్నారు. మేము బత్తాయి మార్కెట్ కావాలని, నిమ్మకాయ మార్కెట్ కావాలని ఎన్నిసార్లు అడిగినా మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేదు. నువ్వు ఇచ్చిన హరీష్ రావు గారు ధన్యవాదాలని హౌస్ లో ఆన్ రికార్డ్ చెప్పినారు. నల్గొండ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతకుముందు మా గౌరవ శాసనసభ్యులు చాలా విషయాలు ఈ సభ దృష్టి తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ పేరు తీసుకోవద్దని హరీష్ గారు ఇప్పుడే చెప్తున్నారు. నేను ఆయన ఒక విషయం చెప్పిండు కాబట్టి అందులో నేను చెప్తున్నాను, వారి పేరు ఉచ్చరిస్తున్నాను. ఏదైతే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మీరు ఇవాళ నాగార్జున సాగర్ అంటున్నారు, ఎస్ఆర్ఎస్పి అంటున్నారు, అదేవిధంగా ఈ కెనాల్స్ అన్ని పూర్తి చేసిన, మోడరేషన్ పూర్తి చేసిన అంటున్నారు. మేమేం పాపం చేసినాం అధ్యక్ష? కరువు పీడిత ప్రాంతమైనటువంటి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు, అచ్చంపేట నియోజకవర్గాల అధ్యక్ష, అడవి బిడ్డలైనటువంటి మా గిరిజన ప్రాంతం, కనీసం తాగడానికి నీరు లేనటువంటి ప్రాంతం అధ్యక్ష. దాదాపు ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధ్యక్ష, ఎస్ఎల్బిసి టన్నల్ను పూర్తి చేసి నీరు అందించాలే, సాగునీరు ఆలోచనతోటి ఆ ప్రాంతానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలే అధ్యక్ష. కనీసం ఒకసారి వచ్చే అధ్యక్ష, మీరేం చెప్పలేదు. మీరు చూసిన అధ్యక్ష 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా దాన్ని సందర్శించిన పాపాలు పోలే అధ్యక్ష.
మీరు ఒక్కసారి వచ్చినారు అధ్యక్ష, నాకు తెలుసు అధ్యక్ష, చూసినా నేను, మీరు ఒక్కసారి వచ్చినారు అధ్యక్ష, చూసిపోయినారు. ఇవాళ 10% మిగిలిపోయిన నక్కలగండిని పూర్తి చేయలే, మీరు పెళ్లిపాకలను పూర్తి చేయలే. ఆ ఎస్ఎల్బిసి టన్నులు కేవలం 10 కిలోమీటర్ మాత్రమే మీ ఆయంలోనే. ఆనాడు 23 కిలోమీటర్ 10 కిలోమీటర్ సరిగా పూర్తి చేయలేదు మీరు. అది పూర్తి చేసి ఉంటే మా ప్రాంతం ఇవాళ సాగునీరులోకి వచ్చి శాశ్వతంగా మనం కరుబారి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. అదొక్కటే కాదు అధ్యక్ష, ఇప్పుడు మా గౌరవ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ గారు చెప్పినట్టు అధ్యక్ష, మా ప్రాంతానికి కరువు నుంచి బారి నుంచి కాపాడాలని ఆనాడు నక్కలగండి నుంచి డిండికి లిఫ్ట్ చేయాలన్నటువంటి స్కీమ్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వే చేసిన అధ్యక్ష. కానీ తర్వాత వీళ్ళు దేనికి మార్చారో తెలియదు. కానీ మళ్ళీ కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి నుంచి తీసుకోవాలని చెప్పేసి ఇవాళ నార్లాపురం, అదేవిధంగా వెట్టం, ఏదుళ్ళ నుంచి తీసుకోవాలని ఆ రోజు ఆలోచన చేసి కింద ఏమో రిజర్వాయర్లన్నీ కట్టినారు అధ్యక్ష. రిజర్వాయర్లు కట్టినారు, కానీ తలకాయ తీసేసి మొండే ఉంటే ఏమో లాభం అధ్యక్ష. మీరు నిజంగానే పూర్తి చేసి ఉంటే మీకు గొప్పగా పేరు వచ్చే అధ్యక్ష. మా ప్రాంతంలో ఇవాళ అటువంటి కష్టాలు ఉన్నటువంటి గిరిజన ప్రాంతం అన్నట్టు మా ప్రాంతంలో మీరు చేయలేకపోయినారు. అందుకనే ఇవాళ ఈ సభ ద్వారా అధ్యక్ష, మీరు ఎట్లా మాకు దేవరకొండ మునుగోడు ప్రాంతానికి నీరు అందించలేదు, నల్లగొండలో మీరు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. మీరు హరీశ్రావు గారు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఒప్పుకోవాల్సిందే. మీరు నల్లగొండ జిల్లాలో మన సభలో ఎన్ని మాటలు మాట్లాడినా నల్లగొండ ప్రజలు మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త ప్రాజెక్టులు ఒక్కటి కూడా మేము ఆనాడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలేని మాట వాస్తవం ఒప్పుకోవాలి. నేను రాజకీయాల వరకు మాట్లాడతలేదు అధ్యక్ష. నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీకు మాట్లాడతాం. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ ఒక్క ప్రాజెక్ట్ని 10% మిగిలి ఉన్న ప్రాజెక్టును కూడా మీరు పూర్తి చేయలేదు అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష, నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అధ్యక్ష, నా ప్రాంతం శాశ్వతంగా కరుబారిని ఇవాళ మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష. ఇవాళ వేసవి వచ్చింది, వీళ్ళు మిషన్ పగిన నీళ్ళు కూడా ఇవాళ మాకు దొరకట్లేదు అధ్యక్ష. ఇవాళ మాకు సాగునీరు కానీ మంచినీరు కావాలంటే మాకు ఏకైక లక్ష్యం డిండి ఎత్తిపోతులను పూర్తి చేయడం తప్ప మాకు ఇంకో మార్గం లేదు అధ్యక్ష. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని ఈ సభ ద్వారా కోరుకుంటాను అధ్యక్ష. ఎక్కడి నుంచి మనం ఆ సోర్స్ని తీసుకొని పూర్తి చేయాలో అది త్వరగా పూర్తి చేసి మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మాకు అంతకుముందు నాకు పార్లమెంట్ సభ్యులు కూడా, వారికి కూడా ఆ కాన్స్టిట్యున్సీ వారి పార్లమెంట్ ఉంది అధ్యక్ష. అందుకనే వారు కూడా మాట ఇచ్చినారు గతంలో, డిండి ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేసి ఆ ప్రాంతానికి శాశ్వతంగా కరువు బారి నుంచి కాపాడడానికి ఆ సోర్సు మరి ఎక్కడి నుంచో తొందరగా పూర్తి చేయాలని గౌరవ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా ఈ రిప్రజెంటేషన్ని వారికి పంపిస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని మా గిరిజన ప్రాంతం కోరిక అధ్యక్ష. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా మా కష్టాలు తెలుసు. దయచేసి మా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయడానికి అందరూ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేయమని చెప్పేసి వారిని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం అధ్యక్ష. కోనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ చర్చ అంతా మన ఎజెండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఎజెండా పాయింట్. దీనిలో ప్రధానంగా చాలా సమయం ప్రాణహిత చేవేళ్ల నుంచి కాళేశ్వరంగా ఎందుకు మారింది, ఆ వైపుగా వెళ్ళిపోయింది. కాళేశ్వరంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ, కాళేశ్వరం వలన జరిగిన నష్టాలు, ఆ ఫోకస్ తగ్గింది. తర్వాత మన రాష్ట్రానికి అటు కృష్ణా జలాలకు సంబంధించి జరగబోతున్న నష్టం పైన కూడా పూర్తిగా చర్చ జరగలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఒక మౌలికమైనటువంటి ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. మిత్రులు హరీష్ రావు గారు మాట్లాడుతూ, వాళ్ళ పేరు తీసుకోవట్లేదు, వేరే కాదు, సిఐజికి సంబంధించి దానిపైన ఆయన మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి అనేక మంది సిఐజికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యానాలు. సిఐజి అంటే అది ఒక ఏదో ఆటలో బొమ్మ లాంటి అనే భావన నాకు వచ్చింది. అసలు వాస్తవంగా మేమేమనుకున్నామంటే సిఐజి అంటే అది రాజ్యాంగ పరమైనటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ. అది ఆ సిఐజిలో వచ్చేటువంటి ఏ రిపోర్ట్స్ అయినా సరే
అవి దానికి పూర్తి స్థాయి వ్యాలిడిటీ ఉంటుందని అనుకోవటం జరిగింది. మరి ఇవాళ ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చినటువంటి ఇంకా ఇతర అంశాల మీద కూడా మీరు ఇక్కడ సిఐజీ క్యాగ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రవేశపెట్టారు. దానిలో ప్రధానంగా కాళేశ్వరం పైన వచ్చినటువంటి అనేక అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగా మా మిత్రులు ఆ విధంగా అన్నారు. నాకు తెలిసి దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఉండాలి. ఎందువల్లంటే ప్రతి సందర్భంలో కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి అసెంబ్లీల్లో సిఏజీ ఆయా సందర్భాల్లో ప్రతి సంవత్సరం ప్రవేశపెడతా ఉంటారు. అసలు దానిపైన విలువ లేనటువంటి కేవలం అందులో రిపోర్ట్స్ పెట్టి ఆ రిపోర్ట్స్లో లోపాలున్నా లోటుపాట్లున్నా లేకపోతే ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నా రిమార్క్స్ ఉన్నా దానిపైన చర్యలు లేకపోతే ఆ క్యాగ్కి అర్థం కూడా ఉండదు. అందువలన నేను దానికి ఇప్పుడు కూడా విలువైనటువంటి రిపోర్ట్గానే నేను భావిస్తూ ఆ క్యాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికన కొన్ని మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. దానిలో ప్రధానంగా ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ ప్రయోజనం 1.1:51 అని మెన్షన్ చేశారు అధ్యక్ష. అంటే 1:51 అంటే కేవలం రూపాయి ఖర్చు పెడితే 51 పైసలు మాత్రం ఇప్పుడు ఉపయోగం జరిగింది. అలాగే ఇంకొద్ది రోజులైతే 75కు తగ్గిపోతుంది. అంటే పావలా వరకే. అంటే ఆ ప్రాజెక్టులో ఇప్పుడు ఇదే పద్ధతిలో నడిస్తే మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే లేదా ఇంకా చాలా పెరుగుతుంది చెప్తాను. అది చివరికి దానిలో 1,00,000 ఖర్చు పెడితే ఉదాహరణకి 25,000 కోట్లు మాత్రమే ఉపయోగంలో ఉంటుంది. ఆ 75,000 కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారమే. అది ఎలా ఎటుపోతుంది అనేది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మిత్రులు మాట్లాడుతూ బడి పిల్లలు మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులకు చెప్పే సంజాయిషిలాగా చెప్తా ఉన్నారు. అప్పుడు అది కూలిపోయింది ఇది కూలిపోయింది కాబట్టి ఇది కూలిపోతే తప్పేమిటి అన్నట్లుగా ఆ భావన వస్తుంది. అంటే నాకంటే తక్కువ మార్కులు వచ్చిన పిల్లాడు ఉన్నాడు కదా, నేను బెటర్ కదా అని చెప్పినట్లుగా ఉంది. అందువలన అదే కాకుండా ఒక్కో ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి అప్పుడు 40 ఏళ్ళు పట్టింది, అది 35 ఏళ్ళు పట్టింది. అంటే అవి కాదు కదా ఉదాహరణ తీసుకోవాల్సింది. ఇవాళ మరి సరైన పద్ధతుల్లో వాస్తవంగా జరిగింది. మీరు విచారణ చేసుకోండి, తప్పేంటో ఒప్పేంటో చూడండి, భవిష్యత్తులో ఎలా పోవాలో చూడండి. ఇటువంటి కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. అది అలా కాకుండా చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుగా అనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి దాంతోపాటు ఇక నేను కొన్ని అంశాలు టకటగా చదువుతూ ఉంటాను టైం సేవ్ చేయటంలో భాగంగా. ఇవాళ ప్రాణహిత చేవేళ్ళ 2005లో ప్రవేశపెట్టినప్పుడు 16,000 కోట్లు, ఆ ప్రభుత్వ కాలంలోనే 17,000 కోట్లు ప్రాథమిక అంచనా, ఆ తర్వాత 38,000 కోట్లు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర జల సంఘానికి సమర్పించిన నివేదికలో 81,911 కోట్లు, ప్రస్తుత అంచనా 1,47,427 కోట్లు. ఇది ఇంకా ఎంతైనా పెరగవచ్చు అనేది దాదాపు 2,00,000 కోట్లు కూడా అవ్వచ్చని అంటున్నారు. అంటే ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి దానిలో కాస్ట్ బెనిఫిట్కి సంబంధించి అసలు ఎంత మేరకు ప్రయోజనం ఉంది, దాన్ని ఎలా చేయాలనేది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే దీనిపైన ఎకరాకి మూలధనం 6,42,000 అని, లిఫ్టులకు 8,459 మిలియన్ మెగావాట్స్. అలాగే ఇది మన రాష్ట్రంలో స్థాపిత విద్యుత్తులో దాదాపు 46.82%. ఇప్పటికైతే ఇప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి జనరేట్ అయ్యేటువంటి విద్యుత్తులో ఒక కాళేశ్వరానికే సగం అయిపోతుంది. పూర్తి అయితే పీక్గా మొత్తం ఇప్పుడు సగం, అది మొత్తానికి వాడుకలోకి వస్తే ఇక్కడ ఎంత అవసరం ఉంటుందో రాష్ట్రం అంతా కలిపి
అంత అవసరం అక్కడ ఉంటుందని మనకి రిపోర్ట్లో వచ్చింది అధ్యక్ష. దీన్ని ఎలా మీట్ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ అప్పులకి చెల్లింపులకి సంవత్సరానికి 25,000 కోట్లు. దీని మీద నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. 25,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా మీట్ అవుతారో కూడా ఆలోచన చేయాలి. అదే పద్ధతిలో మొత్తంగా 14 ఏళ్లలో తీర్చాల్సింది 1,41,544 కోట్లు ఈ 14 ఏళ్లలో. మళ్ళీ పెరిగే కొందికి అది 2 లక్షల కోట్లు కూడా ఇద్దని అందులోనే రిపోర్ట్లోనే ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఇది ఇప్పుడు మొన్న మేము వెళ్ళొచ్చాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళొచ్చాం. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, మన ఈఎన్సి తనకున్న అధికారయుతంగా రిపోర్ట్స్ని బట్టి చెప్పారు. పూర్తయింది 98,000 ఎకరాలు, ఖర్చు దాదాపు 1,00,000. దీని కొరకు భూసేకరణ జరిగింది 66,000 ఎకరాలు. ఇంకా భూసేకరణ జరగవలసింది ఇంకొక 31,000. అంటే 1,00,000 ఎకరాలు సాగుకు వస్తే 1,00,000 ఎకరాలు దాని కింద